ఒక నైస్ ఫ్యామిలీ, 2 kids. మదర్ కి ఏంటంటే వాళ్ళ అమ్మాయి పైన డౌట్. మదర్ వెళ్ళి వాళ్ళ ఫాదర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వన్ ఫైన్ డే మదర్ ఫాదర్ వెళ్ళి అమ్మాయిని చంపేసినారు అండ్ వాళ్ళ యంగర్ సిస్టర్ ని చంపేసినారు. ఎందుకంటే ఆమె చూసింది నేను చేయలేదు, శివుడు చెప్పినాడు. సో ఇది మన బ్రెయిన్ అనుకోండి. దిస్ ఆల్కహాల్ తాగుతున్నా స్ప్రింగ్ ని ఇట్లా వచ్చేసి సో ఒక 2 days తీసుకోలేదు అనుకోండి. How do the person needs to stop this సిగరెట్ ఆపాలి అంటే నేను యాక్చువల్లీ ఏమంటే రియల్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్. గాంజా, ఆల్కహాల్ వాటికంటే వన్ ఆఫ్ ద మేజర్ ఫోన్ అడిక్షన్. ఒక సిగరెట్ స్మోక్ చేసినప్పుడు నరాలు టక్ 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 అని తిప్పిపోతుంది. బ్లాక్ మీరు చూసిన కేసెస్ లో చాలా డిఫికల్ట్ కేస్ టు క్రాక్. వన్ డే ఒక పేషెంట్ వచ్చి కూర్చున్నాడు అనమాట. ఐ జస్ట్ స్టార్టెడ్ స్పీకింగ్. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటది, పిల్లలు కావట్లేదు, వైఫ్ కూడా మేబీ షీ సమ్ టైమ్ డజంట్ అండర్స్టాండ్, నువ్వు నీకేం రాదు అంటారు. అన్ఫార్చునేట్లీ వాడు సైజ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి 7 or 8 Viagra pills వేసుకున్నారు. ఆల్ ఆఫ్ అ సడన్ స్టార్టెడ్ థ్రోయింగ్ దిస్. ఇది రికార్డ్ చేద్దాం. ఈ కుర్చీని మడత పెట్టిన తాతున్నాడు కదా, ఈ వాజ్ యాక్చువల్లీ ఎర్రగడ్డ పేషెంట్. ఆ కుర్చీని మడత పెట్టి మెడల్ ఇరిగిపోయినాయి. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Madhu Vamshi garu. He's a psychiatrist doctor. He's very famous in Hyderabad. ఇలాంటి డాక్టర్ పాడ్కాస్ట్ చాలా హిట్ అయిన దాంట్లో. అండ్ మధు వంశీ గారి దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి, తన లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హాయ్ వంశీ. హాయ్ మధు. మధులోలా వంశీలోలా? ఎనీథింగ్ MV is better. MV ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మెంటల్ హెల్త్ అంటే చాలా మంది కొద్దిగా అరే పిచ్చోడా ఏంది నువ్వు పిచ్చోళ్ళ డాక్టరా అట్లా ఇట్లా అంటారు. బట్ ఐ థింక్ ఈ కరెంట్ జనరేషన్ కి చాలా అవసరము. అండ్ ఇప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ హౌ టు హ్యాండిల్ ఇట్. అండ్ డే బై డే డిఫరెంట్ కేసెస్ శివ ఎట్లా అంటే పెరుగుతున్నాయి అంటే జస్ట్ టేక్ ఫర్ 5 years బ్యాక్ అనుకోండి, అప్పుడు ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. 5 years కి ఇంత చేంజ్ వచ్చిందంటే యూ మస్ట్ థింక్ 50 years బ్యాక్ ఎట్లా ఉంటాయి. లైక్ ఈ మధ్య లైక్ సొసైటీ కూడా చాలా చేంజ్ అయిపోయింది బ్రో. లైక్ బికాస్ ఆఫ్ అడిక్షన్ ఆఫ్ మొబైల్స్ కానీ లైక్ ఫుడ్ కూడా ప్రాపర్ లేదు చాలా మందికి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చేంజ్ అవుతుంది. అండ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టువర్డ్స్ గాంజా, వీడికి ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా ప్రాబ్లమ్స్ ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటా. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఫోన్ అడిక్షన్ ఎంత ర్యాంపెంట్ అయిపోయింది శివ. చిన్న పిల్లలు ఏమంటారంటే, సార్ మా బాబున్నాడు సార్, మాట్లాడాడు కానీ యూట్యూబ్ లో శివ భవానీ షో పెడతాడు సార్ అంటాడు. అమ్మ తల్లి, అది మీరు వాడిని మొత్తం అలవాటు చేపిస్తున్నాడు ఇంట్లోకి తెచ్చి. వీడే మళ్ళీ పెద్ద అయిన తర్వాత మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆంటర్ప్రినర్ కావాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి, మీరు ఫోన్ అడిక్షన్ చేపిస్తే ఎట్లా? వాళ్ళకి సింపుల్ కొత్త డిజార్డర్స్ శివ, ఆటిజం, ADHD ముందు అసలు ఇంత ర్యాంపెంట్ ఉండకపోతుండే. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ ఫోన్ అడిక్షన్. నేను యాక్చువల్లీ ఏమంటానంటే ఈ గాంజా, ఈ ఆల్కహాల్ వాటికంటే వన్ ఆఫ్ ద మేజర్ ఇప్పుడు కరెక్ట్ పాండమిక్, కరోనా అప్పుడు ఉండే, ఇప్పుడు కరెక్ట్ పాండమిక్ ఫోన్ అడిక్షన్ అనిపిస్తుంది. సో బేసిక్ గా ఫస్ట్ క్వశ్చన్ లో నాకు ఈ వీటిలలో చాలా డిఫరెన్షియేట్, చాలా పేర్లు సేమ్ ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు అని, సైకాలజీ వాళ్ళు ఎవరు, సైకియాట్రిస్ట్ అంటే ఎవరు, మెంటలిస్ట్ అంటే ఎవరు, అండ్ ఇంకోళ్ళు ఎవరు అంటారు. ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి బ్రో. దీనికి డిఫరెన్స్ ఏంది అసలు? సైకాలజీ ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మెంటలిస్ట్ ఏం చేస్తారు? సో సైకాట్రిస్ట్ అంటే శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ బి కంప్లీటింగ్ MBBS, 5.5 years MBBS కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ హీ డస్ అన్ MD కోర్స్ ఆఫ్ అబౌట్ 3 years. దెన్ హీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సైకాట్రిస్ట్. సో హీ ఈస్ అండర్స్టాండింగ్ ఆఫ్ హోల్ హ్యూమన్ బాడీ ఎట్లా నడుస్తుంది, ఏమేమి రిసెప్టర్స్ ఉంటాయి, ఏమేమి హార్మోన్స్ ఉంటాయి, దేని వల్ల ఏం ఇల్నెస్ వస్తుంది అని. బట్ సైకాలజిస్ట్ ఏంటంటే దే డు BA కానీ MA కానీ చేస్తారు, చేసి 4-5 years లో దే పాస్ అవుట్. బట్ మేజర్ డిఫరెన్స్ శివ ఏంటంటే ఆ సైకాలజిస్ట్ కెన్ నెవర్ గివ్ మెడిసిన్స్ కి వాళ్ళకి అర్హత లేదు. ఓన్లీ సైకాట్రిస్ట్ కెన్ గివ్ మెడిసిన్స్ అండ్ ఆల్సో డూ కౌన్సిలింగ్ అట్ ద సేమ్ టైం. రెండు చేయొచ్చు. దిస్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్. సో జనరల్ గా మనము ఇంతమంది ఉన్నారు కదా బ్రో జనాలు, అండ్ ఎవ్రీడే ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అందరికి వస్తున్నాయి. ఒక మనిషికి ఈయనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలంటే ఎట్లా? ఇది చాలా వెరీ గుడ్ క్వశ్చన్ శివ. అసలు ఏంటంటే
మనకు అసలు అబ్బాయిల ప్రాబ్లం ఉందా లేదా, ఒక అమ్మాయిల ప్రాబ్లం ఉందా లేదా, అసలు నాకు తెలియదు. అవును. సో ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్, అంటే నీకు డిప్రెషన్ అంటే ఏంటి, యాంగ్జైటీ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. అవును. బట్ వాట్ ఐ సే ఫర్ ఎవ్రీబడి ఇస్ దాట్ ఏంటంటే నార్మల్ ఫంక్షనింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సపోజ్ ఒక అబ్బాయి డైలీ 6 hours పడుకున్నాడు అనుకో శివ, బట్ 3-4 days గా అసలు పడుకోవట్లేదు. ఓకే. చాలా 2 hours 3 hours పడుకుంటున్నాడు, చాలా గ్రాగీగా ఉన్నాడు, తినట్లేదు. వాడికి డిప్రెషన్ ఉండకపోతుండొచ్చు, బట్ ఈస్ గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ కి తెలియదు వాట్ ఈస్ గోయింగ్ త్రూ. పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అటెండర్స్ గానీ, పక్కన ఫ్రెండ్స్ గానీ, లేకపోతే ఫ్యామిలీ గానీ, దే షుడ్ సీ అనమాట. అరే ఏమైందిరా, మంచిగానే ఉన్నావు మొన్నటి వరకు, సడన్ గా ఎందుకు పడుకుంటలేవు, జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. దెన్ హీల్ స్లోలీ ఓపెన్ అప్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం అబ్జర్వ్ చేస్తా అంటే శివ, వీళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. దే డోంట్ నో హోమ్ టు ఓపెన్ అప్. అరే వాళ్ళు జడ్జ్ చేస్తారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నాకు ఇట్లా అవుతుందని చెప్తే, అది దాని వల్ల అసలు ఓపెన్ అప్ కాదు. ఒక్క క్వశ్చన్, హౌ ఆర్ యూ, ఏమైంది అన్న అని అడుగు, 50% ఆఫ్ ద ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది. దెన్ ఒకవేళ ఓకే సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది అనుకో, దెన్ యూ గో టు అన్ ఎక్స్పర్ట్. అంటే అతనికి డిప్రెషన్ ఉండకపోతుండొచ్చు, ఏదో పెద్ద క్రేజీ సైకాట్రిక్ ఇల్నెస్ ఉండకపోతుండొచ్చు, బట్ ఏంటంటే క్లారిటీ వస్తుంది. లే శివ ఈజ్ హ్యావింగ్ సమ్ స్మాల్ ఇల్నెస్, స్ట్రెస్ లో ఉన్నాడు, ఇట్లా మీరు కొంచెం చూసుకుంటే సరిపోతుంది అని చెప్తాం. బట్ ఏంటంటే వాడు డైలీ ఫంక్షనింగ్ కొంచెం డిఫరెన్స్ అయిందని మీకు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక 3-4 days నుంచి కొంచెము నార్మల్గా ఇట్లుండే సడన్ గా డల్ ఉన్నాడు, లేకపోతే సడన్ గా ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు, తినట్లేదు, పండుకుంటున్నాడు. సో ఈ ఇనీషియల్ చేంజెస్ చూడంగానే షుడ్ ఇమీడియట్లీ కమ్ టు డాక్టర్ ఆర్ ఎనీబడి. అంటే జనరల్ గా మాకు తెలిసిన భాషలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. అసలు స్ట్రెస్ అంటే ఏంది, యాంగ్జైటీ అంటే ఏంది, డిప్రెషన్ అంటే ఏంది, అండ్ ఇన్సోమియా అంటే ఏంది, లైక్ మన లాంగ్వేజ్ లో బ్రేక్ డౌన్ జనాలకు అర్థమయ్యేటట్టు ఇది కొంచెం బ్రేక్ డౌన్ చేయరా? సో శివ, స్ట్రెస్ అనేది అందరికి ఉంటది శివ, నీకుంటది, నాకుంటది, అందరికి ఉంటది స్ట్రెస్ అనేది. స్ట్రెస్ ఈజ్ అ కామన్ యూనివర్సల్ థింగ్. ఇన్ఫాక్ట్ ఏమంటామంటే స్ట్రెస్ యాక్చువల్లీ మోటివేట్స్ యూ. నీకు ఒక గోల్ ఉందనుకో శివ, ఇట్స్ గోల్ ఇస్ అ స్ట్రెస్ అంటే నువ్వు ఆ గోల్ టువర్డ్స్ నువ్వు వర్క్ చేస్తావు. సో నీకు ఆ స్ట్రెస్ ఉంటుంది, డైలీ లెవెల్లో ఐ హావ్ టు మూవ్ టువర్డ్స్ ఇట్, సో దట్ మోటివేట్స్ యూ. కానీ అట్ ద సేమ్ టైం కొందరికి స్ట్రెస్ క్యాన్ బి నెగటివ్ ఎఫెక్ట్ ఆల్సో. ఓకే. సో స్ట్రెస్ ని మనం పెద్ద ఏదో క్రేజీ బ్యాడ్ థింగ్ అనుకుంటాం, కానీ యాక్చువల్ గా మనం అందరం వర్క్ చేసేది బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఉంది. కరెక్ట్. స్ట్రెస్ ఇస్ అ నార్మల్ హ్యూమన్ మెకానిజం. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యేసరికి డిప్రెషన్, యాంగ్జైటీ అట్లాంటివి వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అనుకోండి. డిప్రెషన్ బేసికల్ గా ఏమవుతుందంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ ఫర్ నైస్ 9 to 5 వర్క్ చేస్తున్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బ్రేకప్ అయింది అనుకోండి, పెద్ద స్ట్రెస్ వచ్చింది. బ్రేకప్ ఇస్ బిగ్ స్ట్రెస్, వేర్ ఆ అమ్మాయి మాట్లాడట్లేదు, షీఈ్ నాట్ టాకింగ్ టు హిమ్, వాడు ఇంట్లోనే ఉన్నాడు, డల్గా ఉన్నాడు. అయితే ఆ అబ్బాయికి ఏమైందంటే సడన్ గా లో ఉంటాడు, నువ్వు ఏం ఒక జోక్ వేసినా నవ్వడు, సాడ్గా ఉంటాడు, కొద్దిగా పని చేయగానే అలసిపోతుంటాడు, ఫెటిగ్ వస్తుంది. ముందు మూవీస్ చూస్తుండే, బయట చిల్ అవుతుండే, క్రికెట్ ఆడుతుండే. ఇప్పుడు లేదు బ్రో, నేను ఇంట్లోనే ఉంటా, జస్ట్ అండ్ ఎవరిని కలవాడు. సో ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. బట్ ఏంటంటే నువ్వు ఇక్కడ మేజర్ అర్థం చేసుకోవాలి ఏంటంటే శివ, అందరికి లో మూడ్ ఉంటుంది, నీకుండదు. అప్పుడప్పుడు నీకు సరే ఫీల్ లో ఉంటావు, 1-2 days ఉంటావు. కానీ డిప్రెషన్ మినిమం 2 weeks ఉండాలి. ఓకే. సో డ్యూరేషన్ ఇంపార్టెంట్. అందరు అరే లో ఉన్నాం, అరే డిప్రెషన్ ఉన్నాడు, అదిగా మేబీ దట్స్ ఇనిషియల్ సైన్. బట్ 2 weeks కంటిన్యూస్ గా ఉంటేనే వి కాల్ ఇట్ యాజ్ డిప్రెషన్. ఓకే. అదే యాంగ్జైటీ అనుకోండి, గుండె దడదడ, బేచన్ అవ్వడము, ఆందోళనగా, స్వెట్టింగ్ వస్తుంటది, సడన్ గా ఆల్ ఆఫ్ ద బ్లూ పనిచేస్తుంటాడు, సడన్ గా ఒక ఏదో ఒక యాంగ్జైటీ లాగా వస్తుంది, బేచన్ గా ఆందోళనగా వస్తుంది. ఇట్స్ లాస్ట్ ఫర్ అబౌట్ 2-3 minutes అండ్ స్లోగా తక్కువ అయిపోతుంది. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్. అయితే నా ప్రతి పేషెంట్ యాంగ్జైటీ వచ్చినాడు ఫస్ట్ వెళ్ళేది కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి.
సార్ నాకు ఏదో అయిపోయింది ఫాస్ట్ కొడుతుంది సార్, ఈసీజీ చేయండి సార్ అంటాడు. అందరు ఈసీజీ తీసుకుంటారు, నార్మల్ వస్తుంది. దెన్ దే కమ్ టు అస్, మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లనే అవుతుంది. అంతెందుకు శివ, నాకు సెక్షువల్ కేసెస్ వస్తుండే, సెక్షువల్ డిజార్డర్ ఉన్నవి. వాళ్ళకి ఏంటంటే ఆ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కి వెళ్తున్నప్పుడు బికాస్ దే డిడ్ డూ ప్రీవియస్లీ, వాళ్ళకి ఐడియా లేదు, అసలు ఏంటో తెలియదు. మన సెక్షువల్ ఎడ్యుకేషన్ కూడా అంత ప్రాపర్ లేదు ఇండియాలో. అంటే ఏదో మనము పాన్ చూసో గానీ లేకపోతే ఎవరు చెప్పడమే గానీ యాక్చువల్ గా అసలు ఏంటి, అసలు ఎట్లుంటది, అసలు ఎట్లా చేయాలి, వాట్ ఆర్ ద ఇనిషియల్ స్టెప్స్, ఫోర్ ప్లే అంటే ఏంది, ఎవరు చెప్పరు ఇవన్నీ. బట్ దీస్ ఆర్ బేసిక్ కామన్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రిక్వైర్డ్. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఏమంటా అంటే సెక్షువల్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. హ్యాపీగా ఉండాలంటే ప్రాపర్ సెక్షువల్ లైఫ్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బట్ వీళ్ళకి ఏంటంటే తెలియక వెళ్తారు, యాంగ్జైటీ వస్తుంటది, మరి ఏం చేయాలో తెలియదు, అమ్మాయి ఎట్లా ఏమనుకుంటో తెలియదు, సాటిస్ఫై అయితే లేదు తెలియదు. సో ఆటోమేటిక్ గా యాంగ్జైటీ వల్ల ఫెయిల్ అవుతారు. నిజంగా వాళ్ళ లోపల ఏం ప్రాబ్లం ఉండదు, ఈజ్ 100% నార్మల్. ఫిజికలీ నువ్వు చూడు, హార్మోన్స్ చూడు, వాడి అనాటమీ చూడు, ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ యాంగ్జైటీ వల్ల ఫెయిల్ అవుతాడు. వాడు ఫస్ట్ ఒక మంచి యూరాలజిస్ట్ దగ్గర వెళ్తాడు, సార్ నాది ఏమైంది, అన్ని హార్మోనల్ టెస్టోస్టెరాన్, ప్రోలాక్టిన్ అన్ని చేసుకుంటాడు. మళ్ళీ అన్ని నార్మల్ వచ్చిందా, సార్ నీకేం లేదు నాయన సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటాడు. నా దగ్గర వచ్చిన తర్వాత నార్మల్ యాంగ్జైటీ తగ్గిస్తే ఇలా 100% సెక్షువల్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ 99% ఆఫ్ సెక్షువల్ కేసెస్ ఈస్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు యాంగ్జైటీ వస్తుంది 99%. లైక్ ఇలాంటి యాంగ్జైటీలు ఎక్కువ ఉంటాయి, లైక్ లోపల ఆ మూమెంట్ ఎంజాయ్ చేయకుండా, లైక్ దే థింక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. కరెక్ట్. సో వాళ్ళు ఆ మూమెంట్లు ఉండరు, నెక్స్ట్ ఆలోచిస్తుంటారు. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయకుండా నెక్స్ట్ ఆటోమేటిక్ గా నీ ఎక్సైట్మెంట్ పోతుంది అండ్ పర్ఫార్మెన్స్ పోతుంది. నెక్స్ట్ టైం ఏమైందంటే శివ, సో ఒకసారి ఫెయిల్ అయింది కదా, దే థింక్ అబౌట్ ద లాస్ట్ టైం ఫెయిల్ అయింది, ఈసారి కూడా ఫెయిల్ అవుతారు. సో ఇక విషియస్ సైకిల్. ఒక్కసారి డౌన్ అయితే ఇంకా స్పైరల్ డౌన్ అయితేనే ఉంటది. నువ్వు అది బ్రేక్ చేసేంత వరకు వాళ్ళు అదే ఉంటది. ఇన్ఫాక్ట్ ఎంత మంది పేషెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, బికాస్ ఫ్యామిలీ ప్రెషర్ ఉంటది, పిల్లలు కావట్లేదు, వైఫ్ కూడా మేబీ షీ సమ్ టైమ్ డజంట్ అండర్స్టాండ్, అసలు ఏంది ఇది, నువ్వు నీకేం రాదు అని అంటారు సడన్ గా, కొందరు అంటారు అన్ఫార్చునేట్లీ. సో దే విల్ గో త్రూ డిప్రెషన్. అండ్ ఇలాంటి డిప్రెషన్ కూడా ఉంటది, ద సైజ్ ఆల్సో మ్యాటర్స్ అని అంటారు వాళ్ళు. లైక్ కొంతమంది వాళ్ళే ఫీల్ అవుతుంటారు, అరే సైజ్ అంత లేదు. కరెక్ట్. లైక్ దాని వల్ల కూడా ఒక యాంగ్జైటీ వస్తుంది. కరెక్ట్. ఈ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సైజ్ ఇష్యూస్ అయితే ఐ అట్రిబ్యూట్ టు పాన్. వాళ్ళు మల్టిపుల్ డ్రగ్స్ తీసుకుంటారు, మల్టిపుల్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు, విచ్ ఇస్ నాట్ నార్మల్. అట్లీస్ట్ ఇండియన్ పాపులేషన్ నార్మల్ కాదు. సో ఇండియన్ పాపులేషన్ లో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ ఇనఫ్. బట్ వీళ్ళు అవన్నీ ఆ పాన్ యాక్టివిటీస్ చూసి లేకపోతే ఫ్రెండ్ చెప్పడం వల్లనో అవన్నీ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఐ నో లాట్ ఆఫ్ కేస్. ఇన్ఫాక్ట్ ఒక కేసు వచ్చింది శివ, వాడు సైజ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి 7 or 8 Viagra pills వేసుకున్నాడు. 7 or 8 at a time and next day he landed up with an heart attack. Massive heart attack. He's hardly enta 25-26 years abbai. Okay, is he married? He's married. Okay. So first time performance appudu it didn't work. So ఎవరో ఫ్రెండ్ చెప్పిండు, అరే నీది సైజ్ ఏదో ఇష్యూ ఉన్నదిరా, ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి చేయాలని somehow got those pills, యూజ్ చేసిండు. నెక్స్ట్ టైం హ్యాండెడ్ అప్ ఇన్ మ్యాసివ్ ఎంఐ. బట్ లక్కీలీ ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళు థ్రాంబలైజ్ చేసిండ్రు. ఈ సర్వైవ్డ్. బట్ ఇట్ వాస్ వెరీ అన్నెసెసరీ. ఈ అడిక్షన్ అంటే ఇది కూడా బ్రో, పోనోగ్రఫీ అడిక్షన్స్ అని చాలా మంది ఈ అడిక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అడిక్షన్ కానీ, సిగరెట్స్ అడిక్షన్ కానీ, పోనోగ్రఫీ అడిక్షన్ చాలా మంది యూత్ లో చాలా ఎక్కువైపోయింది. లైక్ హౌ ఇట్ లీడ్, ఈ అడిక్షన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవాలి, ఆల్కహాల్ వల్ల ఎలాంటి అడిక్షన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో శివ, ఆల్కహాల్ మన ఇట్స్ లీగలైజ్డ్ కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ గో అండర్ దిస్ ఆల్కహాల్ అడిక్షన్. అవును. బస్ యాక్చువల్లీ మీకు అడిక్షన్ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఫ్యూ థింగ్స్ అండర్స్టాండ్. అసలు అడిక్షన్ అంటే ఏంటంటే ఒకరోజు తాగానే అరే ఆల్కహాల్ కి అడిక్ట్ అయినావు కదరా అని చాలా మంది అంటారు. బట్ దట్స్ నాట్ అడిక్షన్. సో అడిక్షన్ ఏంటంటే నువ్వు
ఒక డే 1 డే 2 డే తీసుకోలేదు అనుకోండి, విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ గివ్ యూ నైస్ ఎగ్జాంపుల్. సో ఇది మన బ్రెయిన్ అనుకోండి శివ, దిస్ ఆల్కహాల్ కాన్స్టెంట్లీ డ్రింకింగ్, ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రింగ్ లాగా ఉంది. తాగుతున్నావు స్ప్రింగ్ ని ఇట్లా వచ్చేసినావు. బికాస్ ఏంటంటే ఆల్కహాల్ వల్ల కొద్దిగా స్లీప్ వస్తుంది, సో ఇట్ డిప్రెసెంట్ అనమాట. సో వచ్చేస్తుంది బ్రెయిన్ ని. సో ఒక 2 days తీసుకోలేదు అనుకోండి, తీసేసిన ఏమైతే స్ప్రింగ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ విత్డ్రావల్ సిమ్టమ్స్. చేతులు వణకడము, బేచైన్ అవడము, పాల్పిటేషన్స్, కొందరు ఫిట్స్ వస్తాయి. నేనైతే వెన్ వాజ్ మై పీజీ డేస్ ఎవ్రీ డే టు సీ 3-4 cases ఫిట్స్ వచ్చేవి, ఆల్కహాల్ రిలేటెడ్ ఫిట్స్. ఆల్కహాల్ తాగుతారు డైలీ, 2-3 days ఆపేయంగానే ఫిట్స్ వచ్చేస్తాయి. కొందరు తెలుగు డెలీరియం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఎక్కడున్నా ఇది, ఎక్కడ ఏమైతుంది, అక్కడ వాడు కనబడుతున్నాడు, అక్కడ ఇంకోడు ఉన్నాడు, వాళ్ళు వస్తున్నారు, భయం అవుతుంది, అట్లా చేస్తుంటారు అనమాట. సో దిస్ ఆల్ ఆల్కహాల్ విత్డ్రావల్. ఇది ఆల్కహాల్ డిపెండెన్స్ లో ఇట్లా అవుతుంది అనమాట, ఇంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది. బట్ డైలీ కన్సంప్షన్ వల్ల ఆల్కహాల్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సిడెంట్ విచ్ రీసెంట్ గా బాగా చూస్తున్న శివ ఇస్ దట్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ బ్రోకెన్ ఆల్కహాల్ వల్ల. వన్ మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవి ఉండొచ్చు, బట్ దిస్ మేజర్ ఇష్యూ విచ్ నోబడీ టాక్స్ అబౌట్. అనగా కొంచెం దిల్ ఫీల్ అ బిట్ అన్ఈజీ టు టెల్. బట్ ఏమైతుందంటే ఆల్కహాల్ వల్ల వాళ్ళ సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అన్నట్టు 5 seconds లో వచ్చేస్తుంది, అట్లాంటివి అవ్వడము, ఎరెక్షన్ ఎక్కువసేపు ఉండకపోవడము, అట్లాంటి ఇష్యూస్ వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ బీ విత్ ద వైఫ్ ఆర్ పార్ట్నర్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆటోమేటిక్ ఏం చేస్తే నాతో ఉండకపోతే ఈమె వేరే ఎవరితో ఉంది, ఎవరితో తిరుగుతుంది. అది స్లోగా స్మాల్ డౌట్, బిగ్ అనుమానం, ఇట్స్ డెల్యూషన్ అంటాం. డెల్యూషన్ అంటే ఫాల్స్ బిలీఫ్. ఇక నువ్వు ఎంత చెప్పినా వాడు నమ్మడు. ఎంత చేస్తున్నా అంటే వాళ్ళని వైఫ్ ని ఇంట్లోనే కూర్చోబెడతాడు. నువ్వు విండోలోకి వెళ్ళి చూడు, ఒక వాడు చూస్తున్నాడు చూడు, నిజంగా చూస్తే ఎవరు చూడు, ర్యాండమ్ గైస్ వాకింగ్ అంతే, ఒక చూస్తున్నాడు చూడు, అంత డౌట్ వచ్చేస్తా అనమాట. ఆఫ్టర్ అ పాయింట్ ఆల్కహాల్ తాగడం వల్లనే పెద్ద ఇష్యూ అవుతుంది. దానిపైన దిస్ హ్యూజ్ అనుమానం, అమ్మాయి ఈజ్ నాట్ ఏబుల్ టు స్టే. ఎన్ని డివోర్సెస్ అవుతున్నాయి అంటే బికాస్ దీనివల్ల. ఓకే, కానీ నేను ఇది ఫస్ట్ టైం విన్నాను. బికాస్ లైక్ జనరల్ గా నేను ఆల్కహాల్ రిలేటెడ్ ఉన్నది హెల్త్ ప్రాబ్లమ్ ఆర్ ఎల్స్ లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, బట్ ఐ నెవర్ హర్డ్ అబౌట్ దిస్. దిస్ కాల్డ్ పాథలాజికల్ ఇల్యూషన్. అయితే వాడు పిచ్చి పిచ్చిగా చేస్తున్న అనుమానం వస్తుందని నువ్వేం మందులు ఇవ్వని అవసరం లేదు, జస్ట్ ఆల్కహాల్ స్టాప్ చేపి he'll become totally all right. ఓకే, సో ఇంత డ్రెడ్ఫుల్ థింగ్ అవుతుంది ఆల్కహాల్ వల్ల. సో అంటారు, అరే ఆల్కహాల్ వల్ల మంచిగా ఉంటది, మోడరేట్ గా తాగితే మంచిగా ఉంటది అంటారు కదా. నేను అంటాను ఓకే, మేబీ ఒక యూజ్ ఉండొచ్చు, కానీ ఇంత డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్ అవుతున్నప్పుడు ఆ ఒక్క యూజ్ తోటి ఏం లాభం? డూ యూ వాంట్ టు రియలీ బ్రేక్ యువర్ ఫ్యామిలీస్ విత్ వన్ యూజ్ ఆఫ్ సే ఓకే రెడ్ వైన్ తాగితే కొంచెం హార్ట్ కి మంచిది అని చెప్పే వాళ్ళు ఉంటారు. మేబీ ఇట్స్ రిటర్న్ ఇన్ ద బుక్స్, మేబీ యూజ్ కూడా ఉండొచ్చు, బట్ 1 యూజ్ ఉంటది, బట్ 100 డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఎందుకు? వై డూ యూ వాంట్ టు డూ? ఫర్ ఎగ్జాంపుల్ కెనాబిస్ అనుకోండి, కెనాబిస్ వల్ల స్కిజోఫ్రీనియా వస్తుంది. ఓకే, స్కిజోఫ్రీనియా అంటే అనుమానాలు. కెనాబిస్ అంటే అది గాంజా, మన marijuana, వీడ్, జాయింట్ అంటుంటారు మన వాళ్ళు లోకల్ లాంగ్వేజెస్ లా. అండ్ ఆల్దో మన ఇండియాలో లీగల్ కాదు, బట్ ఇట్స్ బీయింగ్ sold everywhere, everybody is getting it. సో ఏమైతుందంటే ఇప్పుడు స్కిజోఫ్రీనియా అసలు ఏంటంటే వాడికి డెల్యూషన్స్. వాడు పక్కన మాట్లాడుతున్న నా గురించి మాట్లాడుతున్నాడు సార్, వీడేదో నా గురించి చెప్తున్నాడు, లేకపోతే ఈ రూమ్ లో మైక్ పెట్టినారు సార్, వాడు యుఎస్ నుండి మొత్తం వింటున్నాడు. ఒక పేషెంట్ ఉంటే నాకు, వాడు హార్ట్ లోపల మైక్ పెట్టినట్టు. నేను ఎంత వాడికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, హార్ట్ ఎట్లా మైక్ పెడతాను అసలు, హౌ ఇస్ ఇట్ ఈవెన్ మెడికల్లీ పాసిబుల్? నో సార్, ఇన్విజిబుల్ మైక్ ఉంది సార్ అంటాడు. నాకు ఒక పేషెంట్ ఉండే, షీస్ ఫ్రమ్ కరీంనగర్. షీ ఫీల్స్ అండ్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ అండర్ cannabis addiction, ఫీమేల్ cannabis addiction ఉండే. షీ ఫీల్స్ ఇన్విజిబుల్ డ్రోన్స్ తోటి పీపుల్ ఆర్ వాచింగ్ హర్. అండ్
అది వాచ్ చేసి అతను కూడా వన్ ఆఫ్ ఫేమస్ పొలిటీషియన్ ముంబైలో, యంగ్ పొలిటీషియన్ ఆదిత్య ఠాక్రే. అండ్ దే నాట్ ఈవెన్ రిలేటెడ్, అసలు సంబంధమే లేదు వాళ్ళిద్దరికి. సో అయితే వాళ్ళ అన్న వెళ్ళి టెర్రస్ పైన అసలు ఎక్కడ ఉన్నాయి డ్రోన్స్ అంటే, నీకు తెలియదు చూడ ఇన్విజిబుల్ డ్రోన్ ఉంది అని యూస్ టు ఇన్ఫాక్ట్ టెల్. సో ఇట్లాంటి డ్రెడ్ఫుల్ స్కిజోఫ్రీనియా కండిషన్స్ వస్తాయి. నాకు చాలా మంది ఆర్గ్యూ చేస్తారు, సార్ కెనాబిస్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ యూజ్, చాలా మంచి ఉంటారు. నేను అదే చెప్తాను, సరే నాన్న దాని మెడిసినల్ యూజ్ ఉండొచ్చు, బట్ ఇంత డ్రెడ్ఫుల్ అవుతున్నప్పుడు వై డు యు వాంట్ టు యూజ్ ఇట్? సరే 100లో ఒక్కరికే వస్తుండొచ్చు, బట్ ఇట్లాంటిది వస్తే నీకు ఎంత ప్రాబ్లం అవుతుంది. సో ఐ జస్ట్ హ్యావ్ టు. అది బ్రెయిన్ లో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? సో ఎగ్జాంపుల్ మీరు ఆల్కహాల్ తీసుకోండి, ఆల్కహాల్ తీసుకుంటే మీకు లివర్ ఖరాబ్ అవుతుంది అని అంటారు. నో వన్ టాక్స్ అబౌట్ యువర్ బ్రెయిన్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అని. ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతుంది, అండ్ ఈ మన జాయింట్ కానీ వీడ్ కానీ తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుంది బ్రెయిన్ లో? సో ఆల్కహాల్ శివ, ఇట్స్ అ బ్రెయిన్ డిప్రెసర్. మనం అందరం యాక్టివేట్ చేస్తాను అనుకుంటాం కానీ యాక్చువల్ సైన్స్ ప్రకారం ఇట్ డిప్రెసెస్ యువర్ బ్రెయిన్. సో అందుకే ఆల్కహాల్ తీసుకోగానే ఫుల్ నిద్ర వస్తుంది, మంచిగా హ్యాపీగా ఉంటాడు, పడుకుంటాడు. బట్ కాన్స్టెంట్ గా తీసుకునేసరికి మన బాడీలో ఉన్న రిసెప్టర్స్ అంటాం కదా, అలవాటు అయిపోతుంది. డైలీ తీసుకోవాలి అప్పుడైనా నిద్ర వస్తుంది అని అలవాటు అయిపోతుంది. 2 days తీసుకోలేదు అనుకో నిద్ర రాదు, నిద్ర పట్టట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర పట్టట్లేదు కదా అని మళ్ళీ తీసుకుంటారు. సో ఫస్ట్ ఆల్కహాల్ ఎట్లా అంటే రిక్రియేషనల్ యాక్టివిటీ, అంటే ఏదో మనం ఫ్రెండ్స్ తో తాగుతాము, స్లోగా ఆల్కహాల్ కి మనం బానిస అయిపోతాం. అంటే నువ్వు అది స్టాప్ చేస్తే నువ్వు ఉండలేవు, బాడీ విల్ బి అడిక్టెడ్ టువర్డ్స్ ఇట్. సో ఈ సిచ్యువేషన్ వస్తే ఇంకా నీ లైఫ్ బర్బాద్ అయిపోయినట్టు. మన అర్జున్ రెడ్డిలో అంటాడు కదా, లైఫ్ లో ఒక పాయింట్ వస్తుంది, ఇట్లాంటి పాయింట్స్ వస్తాయి. అండ్ దిస్ ఇస్ సో కామన్. అండ్ ఈ డోపమిన్ అనేది ఉంటది బ్రో, మన బ్రెయిన్ లో డోపమిన్ ఉంటది, అది రిలీజ్ అవుతుంది అని అంటారు కదా. అంటే ఏంది డోపమిన్ అంటే ఏంది, అది ఎట్లా రిలీజ్ అవుతుంది? డోపమిన్ ఇస్ నథింగ్ బట్ కిక్ ఇచ్చే హార్మోన్. మన కిక్ ఇస్తామంట, కిక్ అంటే మంది ఇస్తుంది, సిగరెట్ ఇస్తుంది, జాయింట్ ఇస్తుంది, అవన్నీ లాస్ట్ కి డోపమిన్ పైన వస్తాయి. ఓకే, అవన్నీ జాయింట్ లాస్ట్ కి డోపమిన్ పైన వస్తాయి. సో ఇప్పుడు ఫోన్ యూసేజ్ వల్ల కూడా ఇప్పుడు డోపమిన్ వస్తున్నాయి. స్క్రోల్స్, షార్ట్స్, రీల్స్ ఉంటాయి కదా, దిస్ ఆర్ ఆల్ 5 second డోపమిన్స్. సో ఏంటంటే మన వాట్ ఇట్ టెల్ ఇస్ లాంగ్ టర్మ్ డోపమిన్ ఇస్ గుడ్. అంటే నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు శివ, యూ వాంట్ టు బికమ్ గుడ్ సక్సెస్ఫుల్ వెంచర్, యూ వాంట్ టు ఓపెన్ 10 showrooms అనుకో. దాని తర్వాత వచ్చే కిక్ ఈస్ అ లాంగ్ స్టాండింగ్ గుడ్ డోపమిన్. ఓకే, ఈ 5 seconds తోటి రీల్ చూడంగానే వచ్చేది, లేకపోతే సమ్ ఆల్కహాల్ తీసుకోగానే వచ్చేది, నికోటిన్ తీసుకోగానే వచ్చేది ఈజ్ నాట్ గుడ్ డోపమిన్. దాని వల్ల నీకు ఎక్కువ హార్మ్ చేస్తుంది కానీ ఇట్ వోంట్ కాజ్ యూ ఎనీ గుడ్. ఓకే, సో అందరు ఈ డోపమిన్ రష్ కోసం ఉంటారు కానీ ఇట్స్ యాక్చువల్లీ బ్యాడ్ డోపమిన్ దే ఆర్ అగేన్స్ట్. లాంగ్ టర్మ్ డోపమిన్ లైక్ విచ్ యూ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దెన్ గెట్, దట్ ఈస్ అ గుడ్ ఫార్మ్ ఆఫ్ డోపమిన్. అంటే డోపమిన్ అనేది ఒక నర్వా లేకపోతే ఎక్కడ ఉంటుంది? సో ఇది మన ఒక బ్రెయిన్ అనుకోండి శివ. సో ఇక్కడ మనకి చిన్న మెదడు అంటాం, సెరిబెల్లం కింద ఉంటుంది, దాని కింద బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది. సో చిన్న మెదడు అండ్ మేజర్ బ్రెయిన్ మధ్యలో ఉంటుంది డోపమిన్. ఇట్ రిలీజెస్, ఇట్స్ బేసికలీ కెమికల్ విచ్ మేము ఏమంటామంటే హ్యాపీ కెమికల్ ఆర్ విచ్ గివ్స్ ఎ కిక్, దాట్ కెమికల్ అంటాము. అండ్ పిల్లలలో ఇది తక్కువ లెవెల్స్ లో ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ ఫోన్ అడిక్షన్ ఇట్ హస్ బీన్ మ్యాసివ్లీ యూజ్డ్. అండ్ పోర్నోగ్రఫీ వల్ల కూడా డోపమిన్ రిలీజ్ అవుతుంది, అంటే పోర్నోగ్రఫీ చూస్తారు కదా. కరెక్ట్, పోర్నోగ్రఫీ వల్ల డోపమిన్ డైరెక్ట్ గా రిలీజ్ కాదు, బట్ నీ సెక్షువల్ యాక్టివిటీ, ఆర్గాజం వల్ల దాని వల్ల వస్తుంది. బట్ డైరెక్ట్ రిలీజ్ అయితే కాదు. సో శివ, ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే పోర్నోగ్రఫీ హెస్ బికమ్ అ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్ వచ్చినుండే, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఆఫ్ కోర్స్. ఏమన్నదంటే మా వారికి వైల్ డూయింగ్ సెక్షువల్ యాక్టివిటీ హీ వాచెస్ పోర్న్. ఎంత హారబుల్ సిచ్యువేషన్ అది. సో ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఈజ్ ఇట్ బికాస్ అతనికి ఆ ఎక్సైట్మెంట్ ఓన్లీ పోర్న్ చూస్తే వస్తుందా అంటే లేదంట,
టు అండర్స్టాండ్ హౌ ఇట్స్ డన్ పాన్ చూస్తున్నట్టు. సో Okay. అంత హారిబుల్ సిచ్యువేషన్ అయిపోయింది. మనం పాన్ చూసి నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే సో దెన్ ఐ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఎందుకు అవుతుంది. దెన్ ఐ కాల్ దట్ పర్సన్ అండ్ దెన్ స్పోక్ అండ్ అదర్ పేషెంట్స్ కూడా ఒకసారి అండర్స్టాండింగ్ చేస్తే ఏమవుతుందంటే ఈ పాన్ రిలేటెడ్ యాక్టివిటీ అండర్లైన్ ఏదో మెంటల్ ఇల్నెస్ ఉంటుంది శివ, యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ. సో ఎట్లా అంటే ప్రోకాస్టినేషన్, వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియక, ఎట్లా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఒక స్టేట్ ఆఫ్ గుడ్ తెలియక పాన్ చూడడం జరుగుతుంది. I had one patient who used to do like 8 to 9 times every day masturbation and almost like 3 to 4 hours porn activity చూసేవాడు ఎవ్రీ డే every day. ఉంటాడా బ్రో అన్నిసార్లు చేస్తే? That's what it led to a huge problem. మా అబ్బాయికి మీరు ఇమీడియట్గా యూరాలజిస్ట్కి పంపించి దెన్ బికాజ్ దానివల్ల మొత్తము బాడీ హార్మోన్స్ దెబ్బతిన్నాయి, హిజ్ ఫంక్షనింగ్ ఎనాటమీ దెబ్బతింది. సో అన్నిసార్లు చేసేసరికి బాడీ ఎక్కడ ఉంటుంది అసలు. బట్ మాస్టర్బేషన్ యాజ్ సచ్ రాంగ్ కాదు, మన సైన్స్ లో కానీ ఎక్కడైనా కానీ వీక్లీ 2 to 3 times ఈజ్ అలౌడ్, ఈజ్ నార్మల్ యాక్టివిటీ అని సైన్స్ లో ఉంది. బట్ ఈ ఎక్సెస్ అయిపోతే ఇట్ డివాస్టేట్స్ ఎవ్రీబడి. అది కూడా బ్రెయిన్ ఏమన్నా సెల్స్ ఏమన్నా యాక్టివేట్ చేస్తుందా బ్రో? లైక్ చూసుకొని ఓన్ ప్లెజర్ తీసుకోవడం వల్ల సర్టన్ కెమికల్స్ యాక్టివేట్ చేస్తుంది. డోపమిన్ ఉంటది, సెరోటోనిన్ ఉంటది. సెరోటోనిన్ ఇస్ కాల్డ్ as హ్యాపీ హార్మోన్. ఇది ఎట్లా కిక్ ఇస్తుందో సెరోటోనిన్ ఇస్ కాల్డ్ as హ్యాపీ హార్మోన్ అన్నమాట. సో యాక్టివేట్ చేస్తుంది, బట్ దట్స్ నాట్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ యాక్టివేషన్. అదే చెప్తున్నా కదా, బ్యాడ్ డోపమిన్ ఆర్ బ్యాడ్ సెరోటోనిన్, నాట్ ద కరెక్ట్ వే. ఓకే. సో ఇంకొకటి మనము సైకోపాత్ చూస్తాం కదా, సీరియల్ కిల్లర్స్, సైకోపాత్, వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటది బ్రో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకియాట్రిస్ట్ గా మీరేం చెప్తారు? వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది? అండ్ ఐ రెడ్ ఫ్యూ ఆర్టికల్స్, నార్మల్ హ్యూమన్స్ కన్నా ఈ ఇట్లుంటారు కదా సైకో కిల్లర్స్ కానీ సైకోపాత్స్ కానీ, దే ఆర్ మోర్ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ అని అంటారు కొంతమంది. ఎందుకు అట్లా? సో శివ, సైకోపాత్స్ అనేది అంటే దే సంబడి హూ గెట్ దట్ హ్యాపీనెస్, డోపమిన్ అంటాం కదా, అవుట్ ఆఫ్ డూయింగ్ మర్డర్స్, కిల్లింగ్ పీపుల్. సో ఇప్పుడు మనం ఎవరైనా చంపితే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. ఇన్ఫాక్ట్ దే ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇట్స్ యాక్చువల్లీ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం. నేను పేషెంట్స్ బిఫోర్ దే బికమ్ సైకో కిల్లర్స్, యాంటీ సోషల్, అండర్ 18 years వాళ్ళకి కొన్ని చేంజెస్ ఉంటాయి బాడీలో. ఓకే. నేను పిల్లల్ని చూస్తున్నా కదా, వస్తుంటారు 13 years 14 years. ఈ చేంజెస్ కనబడితే అమ్మ మీరు చాలా జాగ్రత్త ఉండాలి, హీ మైట్ బికమ్ an యాంటీ సోషల్ పర్సనాలిటీ. సైకోపాత్ ఈజ్ అ జనరల్ టర్మ్, బట్ మా సైకాట్రిక్ యాంటీ సోషల్ అంటాం. యాంటీ సోషల్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము, డ్రగ్స్ అమ్మడం కానీ అట్లాంటిది, అండ్ కిల్లింగ్ సంబడి, స్టీలింగ్ థింగ్స్, అట్లాంటివి చేసే యాక్టివిటీ ఉంటాయి అన్నమాట. అవి యంగర్ ఏజ్ లోనే ఫామ్ అవుతుంటాయి అట్లాంటివి. 11 years 12 years 13 years చాలా మంది వస్తారు. నాకు ఒక కేసు కూడా ఉండే శివ. He was a very good student. He was studying well, intelligent, one not very intelligent, studying well, grasping ability is huge. So he had 3 symptoms. One is చిన్న వస్తువులు దొంగతనం చేసేవాడు. ఇన్వాల్యుబుల్ అంటే 5 rupees ఉంటే దొంగతనం చేసేవాడు. పట్టించుకోరు, 5 rupees కదా, లైక్ పెన్ ఉంటే తీసుకునేవాడు. అది స్లోగా పెన్ కాస్త బుక్ అవుతుంది, బుక్ కాస్త ఫోన్ అవుతుంది, ఫోన్ కాస్త 2-wheeler అవుతుంది, 4-wheeler అవుతుంది, లాస్ట్ కి పెద్ద బ్యాంక్ నే దోచేస్తాడు. సో దిస్ కాల్డ్ క్లెప్టోమేనియా, చిన్నవి దొబ్బేయడం ఉంటది. సెకండ్ వన్, ఫైర్ తో ఆడతాడు బాగా. మ్యాచ్ బాక్స్ ఫైర్ చేయడము, సడన్ గా ఇట్లా ఒక చిన్న కట్టె చెత్త తెచ్చి ఫైర్ చేస్తాడు. హీ ఫీల్స్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే హీ లైక్స్ టీజింగ్ యానిమల్స్. ఈ పార్ట్ తోక పట్టుకుని ఆడము. యూజువల్లీ పిల్లలు కొద్దిగా భయపడతారు, డాగ్స్ కానీ ఇట్లా భయపడతారు. వీడు వచ్చి తోకను పట్టుకుని ఆడడం, తిప్పడం అట్లా చేస్తుంటాడు. ఆడుకోవడం కాదు, టీజ్ చేయడం. ఇవన్నీ ఇనిషియల్ సైన్స్ ఆఫ్ సైకోపాత్స్.
నార్మల్ జనరల్ హ్యూమన్ మన మధ్యలో కూడా ఉంటది బ్రో. సో జనరల్ గా మనం వింటుంటాం కదా, అరే సైకో సాలే అని ఎందుకు అట్లా సైకో లెక్కలు చేస్తున్నారు కొంతమంది అంటారు కదా. మనము ఇలాంటి చేయొద్దు కానీ మన దాంట్లోనే ఓడిపోయి అలాంటివి చేస్తుంటాడు. నువ్వు వాళ్ళ సైకోపాథ్స్ ని చూస్తే నేను నా పేషెంట్స్ కూడా, వాడు అసలు 12 మర్డర్లు చేసి నాకు తెలియదు. 12 మర్డర్లు. వాడు నీ ముందు కూర్చుంటాడు, ఎంత స్వీట్ గా మాట్లాడతాడంటే ఒక పాయింట్ తర్వాత వాడు మర్డర్ చేసింది కరెక్టే అని కనిపిస్తుంది. అంత మ్యానిపులేటివ్ ఉంటది. నువ్వు అన్నది ఇంటెలిజెన్స్ ఇట్లా యూజ్ ఉంటది అనమాట. ఎక్స్ట్రీమ్లీ మ్యానిపులేటివ్, ఎక్స్ట్రీమ్లీ ఏమంటాము, ఒక గోల్ ని రీచ్ అవ్వాలంటే దే ఫైండ్ వేస్. బట్ సేమ్ పీపుల్ వాళ్ళని ఎర్లీగా మనం ఫిగర్ అవుట్ చేసి ఓకే హీ మైట్ బికమ్ దిస్ అండ్ కరెక్ట్ గా వాడిని గైడెన్స్ ఇస్తే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆ తెలివి సేమ్ తెలివి ఇఫ్ యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్. సో నేను అందుకే అంటాను, అమ్మ పిల్లలు ఉంటే ఇట్లాంటి ఎర్లీ సైన్స్ మీరు వదలొద్దు. కొద్ది మొండి చేస్తున్నాడు, చదవట్లేదు, ఇట్లాంటి కొన్ని చేస్తున్నాడు, నాటి. మా వాడు చాలా నాటి సార్ అని వస్తాడు, చాలా యాక్టివ్, చాలా నాటి అంటాడు. కాదు తల్లి, ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి తీసుకురండి. దెన్ వీ టాక్ టు హిమ్, మేక్ హిమ్ అండర్స్టాండ్ అసలు ఏంటి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి. ఎర్లీ స్టేజెస్ లో మనం చెప్తే విల్ డెఫినెట్లీ విల్ బికమ్ గుడ్. ఈ సైకోపాథ్స్ లో ఒక కేసు ఉండే శివ, వెన్ ఐ వాజ్ వర్కింగ్, he did about 10 murders. Okay. అందులో 7 or 8 died, 3-4 సర్వైవ్ అయినాయి. థిన్ ఉంటాడు, ఎక్స్ట్రీమ్లీ థిన్. వాడికి అసలు ఏమి మజిల్స్ ఉండవు, ఏముండదు, జస్ట్ నార్మల్ చిన్న బాయ్ లాగా ఉంటాడు అంతే. సో వెన్ హీ వాజ్ అడ్మిటెడ్, మా దాంట్లో అడ్మిట్ అయినాడు. సో వీ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఎందుకు అవుతుంది ఏంటి అని అర్థం చేసుకుంటే, చంపేసిన తర్వాత వెన్ హీ ట్రైస్ టు స్లిట్ దట్ థ్రోట్, ఆ సౌండ్ వల్ల హీ గెట్స్ దట్ హ్యాపీనెస్, హీ గెట్స్ దట్ కిక్. సో జస్ట్ టు గెట్ దట్ హీ యూస్ టు డూ ఆల్ దిస్. ఆ సౌండ్ గురించి, సౌండ్ గురించి. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ చూస్తుండే, సెక్టర్ 36 అని. ఓకే. ఇట్స్ అ రియల్ ఇన్సిడెంట్, ఢిల్లీలో అయింది. హీ యూస్ టు కిల్ స్మాల్ బాయ్స్, స్మాల్ కిడ్స్, అండ్ యూస్ టు త్రో నాలలో పడేస్తుంది అనమాట. సో ఎందుకు చేస్తున్నావురా అంటే, నాకు ఆ చంపితే ఆనందం వస్తుంది అంతే. నథింగ్, హీ వోంట్ డూ ఎనీథింగ్, ఫిజికల్ అబ్యూస్ చేయడు, ఏం చేయడు, జస్ట్ చంపాలి అంతే. అబ్డక్ట్ చేసి చంపారు. ఇట్స్ వన్ ఆఫ్ ద లెజెండరీ కేస్ అది. ఈ చిన్న పిల్లల దాంట్లో కూడా ఉంటది ఇలాంటివి సైకోపాత్ బిహేవియర్స్. కరెక్ట్. ఈ కాండక్ట్ ఇష్యూస్ అన్నాను కదా, చిన్న చిన్న వస్తువులు దొబ్బేయడం కానీ, మ్యాచ్ బాక్స్ పెట్టి, ఇవన్నీ సైన్స్ ఆఫ్ అదే సైకోపాత్ అవ్వడానికి సైన్స్. యంగ్ ఏజ్ లో అవుతారా అంటే అవును, ఆయన 15 years 16 years వాళ్ళు ఉన్నారు. బట్ ఈ ఎర్లీ సైన్స్ మనం పట్టుకుంటే అవుతారు. అంటే నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ సైకోపాత్ అనేది ఎవరో 100లో ఒక్కరు కాదు, ఐ మీన్ 1000లో ఒక్కరు కూడా కాదు, మన మధ్యలోనే ఉంటారు. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి కూడా అవ్వచ్చు. సో ఈ ఎర్లీ సైన్స్ మనం పట్టుకోవాలి. సో అరే సైకోపాత్ ఎందుకు అవుతాడు రా, వాడు అసలు సైకోలాగా ఎందుకు అవుతాడు, మన ఫ్యామిలీ మా చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, నో, అట్లాంటి వాళ్ళలో కూడా చాలా మంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ సే దట్ ఇట్లాంటి సైన్స్ ఉంటే మేక్ షూర్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ ఇమీడియట్ ట్రీట్మెంట్ టు దెమ్. సో మనం ఇవి కాకుండా బ్రో, సైకోపాత్ అని కాకుండా మనము రెగ్యులర్ గా చూస్తాం, మన సొసైటీలోనే చూస్తాం కదా, దేవుడు వచ్చినాడు అంటారు కదా. చాలా మందికి దేవుడు వచ్చారు, కొన్నిసార్లు టెంపుల్లలో దేవుడు వస్తాడు అంటారు, కొంతమంది సినిమాలలో చూస్తుంటే కూడా దేవుడు వస్తాడు, దేవుడు మ్యూజిక్ ఇంటే వస్తాడు అంటారు కదా. లైక్ సైన్స్ ప్రకారం అసలు ఏమవుతుంది వాళ్ళకి? ఇట్లా జనాలు నార్మల్ గా ఉన్నారు కానీ ఏదో వచ్చేసినట్టు, బాడీలోకి వచ్చినట్టు కంప్లీట్ చేంజ్ అయిపోతారు. సైన్స్ లో ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు మీరు? మన ఊర్లలో చూస్తుంటాము శివ, ఎల్లమ్మ పండుగలు అవన్నీ ఉంటాయి, అమ్మవారు పండుగ, అట్లా చాలా మంది ఇట్లా సడన్ గా ఏదో దేవుడు వస్తున్నట్టు వచ్చినట్టు డాన్స్ చేస్తుంటారు. ఎక్స్ట్రీమ్ హై ఎనర్జీ ఉంటది అనమాట, వాళ్ళని తట్టుకోలేము. సో నేను బిఫోర్ నేను జాయిన్ అయ్యే ముందు నేను నిజమే అనుకుంటుండే, ఓకే ఇది నిజంగానే అవుతుందేమో, నిజంగానే దేవుడు వస్తాడేమో
అనుకుంటుండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ సైకాట్రీ అండర్స్టాండింగ్, నాకు పేషెంట్స్ కూడా చాలా మంది వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే వాళ్ళకు ఒక అండర్లైన్ డిజార్డర్ ఉంటుంది ఎవరికైనా అని. ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ కానీ, ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ కానీ, ట్రామా అంటే చిన్నప్పుడు ఏమైనా వాళ్ళకి పెద్ద సంఘటన జరిగి దాని వల్ల అడ్రస్ చేయకపోతే సడన్ గా ఈ డిసోసియేటివ్ ఎపిసోడ్ లో వెళ్తారు. డిస్అసోసియేట్ అంటే ఏమైందంటే వాళ్ళు నార్మల్ బీయింగ్ కంటే ఒక డిఫరెంట్ బీయింగ్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే. సో ఇది యూజువల్ ఎందుకు అవుతుంది అంటే ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ ట్రామా ఉన్నప్పుడు ఇట్లా అయ్యేసరికి వాళ్ళకి గుర్తుంటదు ఇట్లా ఒక పూనకం వస్తుంది ఒక స్టేట్ లోకి వెళ్తున్నట్టు అసలు తెలియదు. మనం ఇన్ఫాక్ట్ డిసోసియేటివ్ ఐడెంటిటీ, మన స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం కదా, అవునవును, మన అపరిచితుడు మూవీలో చూసినట్టు ఇట్స్ అ ప్యూర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ. కానీ ఇప్పుడు పూనకం వస్తుందా అది ఎప్పుడు రాదు బ్రో. లైక్ వెన్ ఎవర్ దేవుని మ్యూజిక్ విన్నప్పుడు, దేవుని దగ్గర పోయినప్పుడు, లైక్ అలాంటి బ్యాండ్ కొట్టినప్పుడు ఆ టైంలో ఇళ్ళకి ట్రిగర్ అవుతుంది. సి ఇప్పుడు జనరల్ గా నేను ఇట్లా నార్మల్ గా ఉన్నప్పుడు వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు, ఇట్స్ బికాస్ ఆఫ్ సమ్ మెడికల్ ప్రాబ్లం. కరెక్ట్, ఓకే. కానీ టెంపుల్ పోయేటప్పుడు అది కూడా ఒక మ్యూజిక్ విన్నప్పుడు, దేవుని మ్యూజిక్ విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు అప్పుడు వస్తుంది. అలాంటివి లైక్ ఎవ్రీ వన్ విల్ సే డిఫరెంట్ థింగ్. లైక్ సైన్స్ లో మీరు అంటారు అది కాదు, దేవుడు రాదు. దేవుళ్ళు నమ్మిన వాళ్ళు దేవుడు వచ్చిందని అంటారు. స్పిరిచువాలిటీ వాళ్ళు ఏమంటారు అంటే లోపల ఇన్నర్ బాడీ యాక్టివేట్ అయినప్పుడు అని అంటారు. కరెక్ట్. అంటే ఏంటంటే శివ, దేవుడు ఉన్నాడా లేదా ఆ అండర్స్టాండింగ్ వెళ్లే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే మీరు ఓకే సౌండ్స్ వల్ల వస్తున్నారు ఆర్ టెంపుల్స్ వల్ల, బట్ యాక్చువల్లీ చూసి వాళ్ళ ఇంట్లో కూడా చాలా వస్తాయి. ఓకే, వాళ్ళకి ఇంట్లో కూడా సౌండ్ లేనప్పుడు వస్తాయి, బట్ మనం బయట ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు చూస్తున్నాం. సో ఇది ఏంటంటే డిసోసియేటివ్ ఎపిసోడ్స్ అన్నమాట. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను జీవా. ఇట్ హ్యాపెన్ టు మీ, వాజ్ వెరీ నైస్ కేస్ ఆఫ్ మైండ్. హీ బికేమ్ గుడ్ ఫ్రెండ్ లేటర్ ఆన్. అబ్బాయి మంచిగా పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు. యంగ్ బాయ్ యూస్ టు వర్క్ ఇన్ పెట్రోల్ బంక్. వాట్ వి అండర్స్టూడ్ ఇస్ దట్ హీ హ్యాడ్ ఎ హ్యూజ్ ట్రామా అట్ హోమ్. వాళ్ళు ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ సపరేట్ అయిపోయారు. సో ఆ ట్రామా వల్ల వాడికి మైండ్ లో ఉండిపోయింది అనమాట. సరే పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తుండే, వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఆల్సో, అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ గ్రూప్స్. అయితే ఆ ట్రామా ఎంత పెరిగిందంటే ఆల్ ఆఫ్ అ సడన్ బ్యాగ్ తీసుకొని ట్రైన్ ఎక్కి వారణాసి వెళ్ళిపోయాడు, కాశీకి వెళ్ళిపోయాడు ఒక్కడే. 7-8 days ఉండే, ఎవరికి లేదు, ఐడియా లేదు, ఏం లేదు. దెన్ హీ కేమ్ బ్యాక్, మొత్తం షాబీ డ్రెస్, మొత్తం బట్టలన్నీ చినిగిపోయి స్నానం చేసుకోక వచ్చిండు అనమాట. అయితే అడిగింది, నాన్న ఎక్కడ వెళ్ళినావు, ఏంది ఇన్ని రోజులు, ఎక్కడ ఉన్నావు, మేము ఎంత టెన్షన్ అయినాము అని అంటే, అమ్మ నాకు అసలు ఐడియానే లేదు, అసలు ఎక్కడ పోయినాను, ఫ్రెండ్స్ అంటే అడిగితే కూడా అరే నేను తెలియదు వేయడమేనా. లాస్ట్ వాడు గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, వాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవి చూసి దే ఫౌండ్ అవుట్ దట్ హీ వెంట్ టు వారణాసి. ఓకే, అది ఒకటేసారి అయిపోయిందా? కాదు. దెన్ ఆఫ్టర్ 2 months he went to Bangalore for 3-4 days. Then he came back, same shabby gani. Then he went to Chennai. అట్లా ఆల్మోస్ట్ ఒక 4-5 డిఫరెంట్ సిటీస్ కి వెళ్ళండి ఆల్ ఓవర్ ఇండియా. కరెక్ట్. ఇప్పుడు అలా అయినప్పుడు బ్రెయిన్ యాక్టివ్ లోనే ఉంటుందా? సో యూ సెడ్ గూగుల్ పే చేసిండు అంటే గూగుల్ పే చేసేంత యాక్టివ్ లోనే ఉంటారు వాళ్ళు? 100% యాక్టివ్ ఉంటది. బట్ ఆ ఐడెంటిటీ అంటే ఇంకో స్టేట్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒరిజినల్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అపరిచితుడిలో కూడా వాడు రాము నుంచి రెమో, రెమో నుంచి ఇంకొక క్యారెక్టర్ అయినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ కి గుర్తుండదు. అవును, సేమ్ థింగ్. అందుకే నేను చెప్తాను మూవీస్ లో అయ్యేది సమ్ రియాలిటీ ఉంటది. వాళ్ళు ఏదో ఊరికే ఫ్యాంటసైజ్ చేసి చెప్పరు, సమ్ కైండ్ ఆఫ్ రియాలిటీ ఉంటది, అందులో నుంచే ఇవన్నీ వస్తుంటాయి. సో ఈ అబ్బాయి కూడా అట్లా వెళ్ళాడు, వచ్చాడు. దెన్ వీ స్పోక్ టు హిమ్, అసలు ఏమైంది, వి అడ్రస్డ్. దెన్ ఆ ట్రామా గురించి మాట్లాడాము. దెన్ వీ ట్రై టు అడ్రస్ ఇట్. దాని తర్వాత ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 6 years అయింది, ఒక్కసారి కూడా ఈ నెవర్ డిడ్ దట్. ఇలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటాయి అంటే మీ కేసులో ఏమైనా ఉన్నాయా? లైక్ స్ప్లిట్ పర్సనాలిటీ గురించి, అది హ్యూమన్ బాడీలో వస్తుంది అంటే మీకు రెగ్యులర్ కేసెస్ లో ఏమైనా వచ్చినాయా? ఎస్, రీసెంట్ గా 2 days బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది. షీ వాజ్ BSc నర్సింగ్ స్టూడెంట్, ఫెయిర్లీ స్టడీయింగ్ వెల్. అయితే ఏమైందంటే ఒక 1-2 weeks బ్యాక్ ఎగ్జామ్ వల్ల కొద్దిగా స్ట్రెస్ లో పడ్డది.
ఎగ్జామ్స్ ఉన్న అందరు స్ట్రెస్ అవుతాయి కదా. సో షీ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ యాంగ్జైటీ అటాక్స్, కొంత బెచ్చన్ చేయడం, పడుకోకపోవడం అట్లా అయిందనమాట. సరే నాన్న ఏమైంది నీకు ఇట్లా అయిందని 1-2 days కామ్ చేయడానికి ట్రై చేసాం, కాలేదు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకురాకుండా దయ్యం జోకిందని దర్గాకి వెళ్ళినారు. సరే ఓకే వెళ్ళినారు, స్పిరిచువల్లీ దే డిడ్. బట్ అన్ఫార్చునేట్లీ నా దర్గాల ద ప్రీస్ట్ హూ వాజ్ దేర్ అమ్మాయిని ఒక చైన్ కి టై చేసేసి డే అంతా అక్కడ నిల్చోబెట్టినాడు. అండ్ షీ వాజ్ నాట్ గివెన్ ఫుడ్. ఏమంటున్నాడు అంటే లోపల దయ్యం ఉంది, దయ్యం పోవాలని. పక్కనే పేరెంట్స్ ఉన్నారు. షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, ముझे బచాओ कोई करो అంటే నోబడీ వాజ్ డూయింగ్ ఎనీథింగ్. సో ఇంటికి వచ్చేసరికి షీ వాజ్ మొత్తం పిచ్చోళ్ళు అవుతానంటగా ఇట్లనే అవుతారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్లనే అవుతారు. సో షీ కేమ్ హోమ్, షీ డెంట్ నో వాట్ టు డూ. దెన్ ఆమెకి ఏమర్థమైందంటే ఈవెన్ నా పేరెంట్స్ కూడా నాకు ఇస్తున్నారు, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అని. ఆల్ ఆఫ్ అ సడన్ మామూలు ఒక 18-19 years అమ్మాయి, షీ స్టార్టెడ్ లైక్ టాకింగ్ లైక్ 5-year-old kid. पापा मुझे चॉकलेट दे दो, मुझे बाहर जाना है, पापा मुझे ये खरीद के दे दो అని అట్లా మాట్లాడుతుంది అనమాట. వాళ్ళు ఇంకా షాక్ అయినారు. చాలా భయం అవుతుంది బ్రో అట్లా. వాళ్ళు ఏంటంటే మేము దయ్యం ముందు తెచ్చి పోదామంటే ఇంకా దయ్యం ఎక్కిందా అని వాళ్ళ బాధ, దేవుడు ఇంకా ఎక్కిందా అని వాళ్ళ బాధ. బట్ లక్కీలీ ఏంటంటే 1 person ఇన్ ద ఫ్యామిలీ వాజ్ కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఎనఫ్, బట్ అతను తీసుకొచ్చి చెప్పిండు అనమాట. సో సింపుల్ గా స్పోక్ టు హర్, కొద్దిగా మెడిసిన్స్ ఇచ్చి యాంగ్జైటీ తగ్గించడం అంతే, ఆటోమేటిక్ గా బెటర్ అయింది. సో వాట్ హ్యాపెండ్ దేర్ అంటాం కదా, దట్ ఈస్ ద స్ప్లిట్ పర్సనాలిటీ. ఒక చిన్న పాపలాగా అయిపోయింది. సో ఎందుకు అయింది అంటే అంత పెద్ద స్ట్రెస్ ఉండేసరికి ఆటోమేటిక్ అయింది. సో ఇది ఒక కేసు. నాకు ఒక కేసు ఉండే వేరే 18-year-old అమ్మాయి, షీ స్టార్టెడ్ బీయింగ్ లైక్ an 8-year-old. కట్టెపట్టుకొని షీ స్టార్టెడ్ వాకింగ్. ఆల్మోస్ట్ అట్లా డైలీ 1-2 hours చేస్తున్నాయి అనమాట. నేను అండర్స్టాండ్, ఫస్ట్ అందరు ఫెయిత్ హీలర్స్ దగ్గరికి వెళ్ళినారు, దర్గాకి వెళ్ళినారు, టెంపుల్స్కి వెళ్ళినారు, లాస్ట్ మా దగ్గర వస్తే బెటర్ అయింది. ఓకే. సో ఈ ఇట్లాంటి స్ప్లిట్ పర్సనాలిటీస్ కూడా చాలా కామన్. మేము అనుకుంటాం ఓన్లీ మూవీస్ లో అవుతాయంటే కాదు, రియల్ గా కూడా అవుతాయి. దాని కారణమే స్ట్రెస్. మనం కరెక్ట్ పాయింట్ లో అడ్రస్ చేయకపోతే ఇట్ విల్ లీడ్ టు సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు పిచ్చి పట్టింది అని అంటారు కదా, పిచ్చి పట్టింది అంటారు, బైపోలర్ డిసార్డర్ అంటారు. ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కారణం అంటారు. అండ్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జనరల్ గా మనం ఉన్న సొసైటీలో కొంచెం ఆడ్ గా బిహేవ్ చేస్తే 2 రకాలు అంటారు. సైన్స్ ప్రకారం కాదు, జనరల్ గా. ఇప్పుడు నేను పిచ్చి పిచ్చి చేసింది అనుకో, ఇంకేదో డిస్టి దాకింది, లేకపోతే ఏమో ఎక్కింది ఈయనకి, లేకపోతే ఈయనకి ఏదో మందు పెట్టిరు, ఇంకోటి ఏంటంటే ఈయనకి దేవుడు ఎక్కిందో దయ్యం ఎక్కిందో అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ లో ఎలాంటివి ఉంటాయి అంటే వాట్ టైప్, ఎలాంటి రకాలు ఉంటాయి? లైక్ డిసార్డర్స్ కానీ దీన్ని ఏమంటారు అసలు జనరల్ గా? పిచ్చి పిచ్చి బిహేవియర్స్, ఇట్స్ డైరెక్ట్ గా ఒక ట్యాగ్ ఇవ్వచ్చా ఈయన పిచ్చి పట్టింది అని, లేకపోతే ఈస్ బికమింగ్ అ బైపోలర్ డిసార్డర్? సో శివ ఏంటంటే ప్రతి ఒక్కరికి బైపోలార్ అయ్యే ముందు అండర్లైన్ స్ట్రెస్ ఉంటది. సో మనము వాడికి పిచ్చి సోకింది, పిచ్చి పట్టింది, గాలి సోకింది ఎంత మనం అన్నా కానీ అండర్లైన్ స్ట్రెస్ అయితే కంపల్సరీ ఉంటది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బికాస్ ఒక విల్ సే దట్ ఏమంటే ఒక ఫ్యామిలీలో బైపోలార్ ఉన్నాడు అనుకోండి, దర్ ఇస్ అట్లీస్ట్ 10% ఛాన్స్ వాళ్ళ సన్ కి వచ్చేది, వాళ్ళ డాటర్ కి వచ్చే ఛాన్స్ ఉంటది అనమాట. జెనెటిక్ ప్రాబ్లం ఎస్. స్కిజోఫ్రీనియా కూడా అట్లనే. దర్ ఇస్ అబౌట్ 6-8% ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఓకే. సో జెనెటికలీ హార్మోన్స్ రిలేటెడ్ ఉంటాయి. దేర్ లాట్ ఆఫ్ రీసెర్చెస్ గోయింగ్ ఆన్. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ శివ, ఇప్పుడు ఇట్లాంటివి బైపోలార్ కానీ స్కిజోఫ్రీనియా కానీ అంటే మన లే టర్మ్స్ లో పిచ్చి పట్టింది, గాలి సోకింది అట్లా అన్నా కానీ ఇవన్నీ ట్రీటబుల్. మనలో ఏంటంటే అరే ఏం కాదు ఇట్లనే ఉంటాడు అని ఏం చేయకుండా ఉంటారు. సరే నువ్వు ఏదైనా బిల్లు మన సైకో అను, సైకో థ్రిల్లర్ అను, సైకోపాత్ అను, అప్ టు యూ. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఇట్స్ ట్రీటబుల్. జస్ట్ ఒక్కసారి ఒక ఎంపతి అంటే అరే మన దోస్తు ఉన్నాడు రా, వీడికి ఏదో అయింది, జర ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకుపోదాం,
మంచిగా అవుతాడు. అది ఒక్కటి మీరు చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మీరు ఏదన్నా పర్లేదు అంటే బికాజ్ బైపోలార్ తెలియదేమో వాళ్ళకి ఏమైందో, స్కిజోఫ్రీనియా అంటే కొందరికి ఐడియా ఉండకపోతుండొచ్చు, మనకి అన్ని తెలియదు కదా. సో అండ్ వాట్ ఐమ్ అట్లీస్ట్ ఓకే వీడికి ఏదో ప్రాబ్లం ఉందని ఒక డాక్టర్ తీసుకోవాలి. ఓకే, ఇది డిసార్డర్ వల్ల స్ట్రెస్ వల్ల కాకుండా దీని వల్ల కూడా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లైక్ కుకైన్ తీసుకోవడం వల్ల, మెత్ తీసుకోవడం వల్ల అండ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అలాంటి దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ కెనాబిస్ వల్ల 50% ఛాన్స్ ఆఫ్ స్కిజోఫ్రెనియా వచ్చేది ఉంటుంది. 50% అంటే ఇద్దరిలో ఒకరికి వస్తుంది. ఇప్పుడు గాంజా వల్ల ఇప్పుడు మనం 4 ఉన్నాం కదా, ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ హౌ డ్రెడ్ఫుల్ ఇట్ ఈస్. సో స్కిజోఫ్రెనియా ఒక పేషెంట్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, విచ్ జస్ట్ టాక్డ్ అబౌట్ వేర్ దే సీ డ్రోన్స్, సంబడి ఈస్ ట్రైయింగ్ టు వాచ్ దెమ్. వాడు ఏం చేశాడంటే నన్ను నిజంగా చూస్తున్నాడని ఆ అబ్బాయిని వెళ్ళి మర్డర్ చేశాడు. సీరియస్లీ. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఒక పేషెంట్, నా పేషెంట్, వాట్ హ్యాపెండ్ ఇస్ హీస్ అక్కడ ఎవడో కూర్చున్నాడు, కాన్స్టెంట్ గా నన్ను చూస్తున్నాడు అని డౌట్, బట్ ఈస్ నాట్ ఎట్ రిలేటెడ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు, సమ్ ర్యాండమ్ గా కూర్చున్నాడు అని. వాడు చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, వాడు ఏదో నన్ను చూసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, నన్ను ఇట్లా చేస్తున్నాడు అని. He went there and immediately stabbed him. నిజంగానా? He stabbed him. But fortunately he survived అనుకో. But అట్లాంటి సిచ్యువేషన్స్ అవుతాయి. అండ్ వాడికి సౌండ్స్ వస్తుండే అనమాట. అక్కడ ఉన్నాడు కదా, వాడే నేను ఏదో చేస్తున్నాడు, వాడిని ఏదో చేయాలి అని వాడి మాటలు వినిపిస్తుండే. అట్లా 1 day వచ్చింది, 2 days వచ్చింది, 3 days వచ్చింది, 4th day he took and went out. These are called as commanding hallucinations అన్నమాట. కమాండ్ చేస్తుంటే ఏం చేయాలి. ఓకే, అంటే సేమ్ పర్సన్ అంటే లైక్ ఇంకోలాగా ఫార్మ్ అయ్యి కమాండ్ చేస్తున్నట్టు లేదు, మాటలు వినిపిస్తుంటాయి. ఓకే, ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని దిల్ బి లైక్ నాన్న నువ్వు వెళ్ళి బ్రష్ చేయంటే బ్రష్ చేస్తాడు, నాన్న నువ్వు వెళ్ళి తినంటే తింటాడు. అట్లా స్లోగా అన్ని చెప్తూ మన వెళ్ళి మర్డర్ చేయంటే మర్డర్ చేసి. సో ఇట్లాంటిది కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇదంతా ఎందుకు, హీ వాజ్ హ్యావింగ్ cannabis 2 years back. సో నేను ఏమంటున్నా అంటే cannabis తీసుకొని స్టాప్ చేశాడు, బట్ స్టిల్ హీ ఎండెడ్ అప్ గెటింగ్ స్కిజోఫ్రెనియా అండ్ హీ ఎండెడ్ అప్ మర్డరింగ్ సంబడి. బట్ కోర్ట్ ఆఫ్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్, వాట్ ఎవర్ హిస్ డిసిజన్ విల్ గివ్. బట్ ఇట్ వాస్ అన్నెసెసరీ కదా, ఎందుకు, వై డిడ్ హీ ఎండ్ అప్ కిల్లింగ్? అండ్ ఓకే, సైకోపాథ్స్ అంటే వాళ్ళకి అది ఒక హ్యాపీనెస్ వస్తుంది చేసిన దానికోసం, ఇక్కడ జస్ట్ ఒక హాలుసినేషన్ వల్ల అయింది. అండ్ చాలా మంది ఈ వ్యూ తీసుకుంటారు బ్రో, మెత్. కొంతమంది మెత్ తీసుకుంటే లైక్ అల్ట్రా సూపర్ పవర్ అయిపోతారు. కొన్ని సినిమాలు ఉన్నాయి, ఏ సినిమా, మన విక్రమ్ సినిమా ఒకటి, అండ్ విక్రమ్ మూవీ ఒకటి, అండ్ హీరో విక్రమ్ కూడా ఒక సినిమా ఉంది, స్ప్రే కొట్టుకుంటారు అండ్ 5 minutes సూపర్ యాక్టివ్ అయిపోతారు. అండ్ విజయ్ సేతుపతి టంగ్ కింద పెట్టుకుంటారు కదా, అది పెట్టుకోగానే సూపర్ పవర్ అయిపోతుంది. అది నిజంగానే అంత పవర్ఫుల్ మెత్స్ ఉంటాయా? ఎస్, మెత్ అంటే మెథాంఫిటమిన్ అంటాము. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్టిమ్యులెంట్ డ్రగ్ అనమాట. దానివల్ల హైపర్ అటెంటివ్ అయిపోతాం, హైపర్ స్ట్రాంగ్ అయిపోతాం. అది ఎంత అటెంటివ్ అంటే వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఫర్ పేషెంట్స్. వెరీ వెరీ స్మాల్ డోస్ లో వేర్ యూజింగ్. ఓకే, సో సర్టన్ పేషెంట్స్ హూ ఆర్ నాట్ యాక్టివ్ ఆర్ నాట్ సో యాక్టివ్ లేరు, డల్ ఉన్నారు, వాళ్ళకి వి యూజ్. సర్టన్ చిల్డ్రన్ కేసెస్ ఉంటాయి, వాటికి వీఆర్ యూజింగ్ ఇట్, బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ డోస్. ఇదే ఎక్స్ట్రీమ్ డోసెస్ లో తీసుకుంటే మీరు అన్నట్టు ఇట్ కెన్ కాజ్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఈజ్ ఇట్ లీగల్ అంటే అబ్సల్యూట్లీ నాట్ లీగల్ ఇన్ ఇండియా. మనం తీసుకోవచ్చా బ్రో అది? అంటే లైక్ నాట్ రెగ్యులర్లీ, ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఇయర్ అట్లా సూపర్ పవర్ అయిపోవడానికి. సి అంటే అదే చెప్తున్నాను, ఒక వన్స్ ఇయర్ నీకు ఆ పవర్ వస్తుందని తీసుకుంటే దానివల్ల అదర్ డిజార్డర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ దోస్ సైడ్ ఎఫెక్ట్స్ యూ కెన్ ట్రై, లేదు అంటే యా. మెత్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోకేనా? అంటే సిమిలర్ డ్రగ్, బట్ మెత్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై స్టిమ్యులెంట్. సో ఇప్పుడు ఎట్లా అంటే 2 types ఉంటాయి. ఆల్కహాల్ ఇస్ అ డిప్రెసెంట్, నీకు అది స్లో చేస్తుంది, మంచిగా స్లీప్ వస్తుంది కదా. మెత్ ఏమో ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ చేస్తుంది. సో ఆల్కహాల్ ని డౌన్ చేస్తుంది, నిద్ర పోస్తుంది, మెత్ ఏమో యాక్టివ్ చేస్తుంది అనమాట.
సో ఇట్ గివ్స్ యూ దట్ కిక్. కొందరు ఏంటంటే తీసుకొని చదువుకుంటారు, అట్లాంటివి కూడా చేస్తుంటారు అనమాట. ఇన్ఫాక్ట్ యుఎస్ లో నౌ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ మిస్యూజ్డ్. నాకు యాక్టివ్ ఉండట్లేదు, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని దే టేకింగ్ ఇట్. ఇంకొకటి ఇంకో డ్రగ్ అయిన బ్రో రీసెంట్ గా మార్కెట్ హ్యాపీ డ్రగ్ అంట. అది తీసుకుంటే హ్యాపీ అని ఉంటారు అంట. హ్యాపీ డ్రగ్. సో అది కొన్ని సిమ్టమ్స్ కొన్ని మీరు చెప్పారు కదా హ్యాపీ సిమ్టమ్స్ అలాంటివి రిలీజ్ చేస్తుంది అంట నెక్స్ట్ 1 hour అట్లా ఉంటదంట. ఇంకో చాలా మంది కూడా అంటారు జాయింట్ తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ హ్యాపీగా ఉంటే నెక్స్ట్ అది అయిపోయేంత వరకు అట్లనే హ్యాపీగానే ఉంటారు. సో జాయింట్ తీసుకుంటే 2 types of trips ఉంటాయి శివ. గుడ్ ట్రిప్, బ్యాడ్ ట్రిప్. ఓకే. నో ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఆటోమేటిక్ గా 3-4 hours అంతా హ్యాపీగా ఉంటావు. బట్ ఒకవేళ సాడ్ ఉన్నావు అనుకో దెల్ బి ఇన్ కంప్లీట్ సాడ్నెస్, మొత్తం సాడ్నెస్. నాకు ఆ సాడ్నెస్ లో ఎంతమంది అంటే సైకోసిస్ లోకి వెళ్ళిపోతారు. నాకు ఒక పేషెంట్ ఉండే, వాడు ఎంత బ్యాడ్ ట్రిప్ వల్ల ఏమైందంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సాడ్ అయిపోయాడు, నా లైఫ్ ఇంతే బ్రో ఇక వేస్ట్ అని. మొన్న కూడా చూసినావా వన్ డైరెక్షన్ అబ్బాయి 7th floor లో 8th floor లో ఉండే he just jumped. This guy also just jumped out of his 2nd floor. సో ఆ బ్యాడ్ ట్రిప్ లో యూ డోంట్ నో, యూ నాట్ ఇన్ యువర్ సెన్సెస్, సాడ్ అయిపోతావు, ఎవరు ఉండరు, జస్ట్ జంప్. అండ్ ఈ గాంజా గురించి మాట్లాడితే యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ లీగల్, ఓన్లీ ఇండియాలో ఎందుకు లీగల్ కాదు ఇది? సో విచ్ ఐ పర్సనలీ థింక్ ద రీజన్ మేబీ శివ, వన్ ఇస్ ఇండియాలో ఇంత పెద్ద పాపులేషన్ ని కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఇంత ఇల్లీగల్ అయినా కానీ ఎంత ఈజీగా దొరుకుతుందో మనకు తెలుసు. లీగలైజ్ చేస్తే కంట్రోల్ చేయడం కష్టం. సెకండ్ థింగ్ ఏంటంటే కెనబిస్ మెడిసినల్ పర్పసెస్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో లీగలైజ్ ఉంది, బట్ ఓన్లీ మెడిసినల్, క్యాన్సర్ కి కానీ ఇప్పుడు ఏమైనా హెవీ పెయిన్స్ ఉంటే కానీ ఇస్తున్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే కెనబిస్ వల్ల లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను చెప్పిన స్కిజోఫ్రీనియా లాంటిది అవుతే వాటికి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కానీ దిస్ విల్ రూయిన్ హిస్ లైఫ్. సో ఇండియా ఇస్ టేకింగ్ అ వెరీ ఏమంటారు కాషియస్ అప్రోచ్. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మేబీ మెడిసినల్లీ ఇట్ ఈస్ యాక్టివ్, మేబీ ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ అయ్యి ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తే ఇట్ విల్ వర్క్. అందుకే అంటాము యుఎస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ డాక్టర్స్ ఆర్ సైకియాట్రిస్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మ్యాసివ్ డ్రగ్ యూసేజ్. అక్కడ దే ఎర్న్ మిలియన్స్, సైకియాట్రిస్ట్ ఎర్న్ మిలియన్స్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేసి యుఎస్ కి వెళ్తే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకునేది అందరు సైకియాట్రీని. బికాస్ అంత డ్రగ్ యూసేజ్ వల్ల ఆటోమేటికలీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ అది ఈజీ టు గ్రో, అది ఎక్కడైనా అక్కడ పెంచుతారు జనాలు. అంతెందుకు శివ, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. కరోనా టైంలో ఆల్కహాల్ మొత్తం బంద్ అయింది. మా వార్డ్స్ అన్ని ఫుల్ ఉండే, ఆల్కహాల్ దొరకక పిచ్చి పిచ్చి చేసి ఏదో అయిపోయినట్టు. జస్ట్ ఆల్కహాల్ దొరకక, జస్ట్ వండర్ కోకెన్ లాంటిది, కెనబిస్ లాంటిది లీగల్ అయితే ఎట్లా అవుతుంది. వార్డ్స్ అంతా ఫుల్ ఉండే, అన్ని వేరే డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ ఉండే, మా మాత్రం ఫుల్. 2-3 days ఆల్కహాల్ లేదు, మీకు వాళ్ళు పిచ్చి పిచ్చి చేయడం. అండ్ ఇది కూడా ఇన్న బ్రో, ఇప్పుడు టీవీలలో చూపెడతారు కదా, మూవీస్ లలో చూపెడతారు కదా, ఆల్కహాల్ లేకపోతే షివర్ అవుతారు, అది ఒకటి ఓకే. కోకైన్ లేకపోతే వాళ్ళు సప్లై చేసేటోళ్ళు ఏది చెప్పినా అది చేస్తారు. లైక్ నాకు ఇప్పుడు ఇది కావాలి అంటే ఎన్ని పైసలన్నా డిమాండ్ చేస్తారు, తెచ్చుకుంటారు అంతే. ఇప్పుడు అడిక్ట్ అయిపోయినావు కదా, బానిస, స్లేవ్ అయిపోయినావు దానికి. నువ్వు వాడు ఏ చెప్పినా గానీ దానికోసం నువ్వు చేస్తావు. నేను రీసెంట్ గా ఒకటి చెప్పాలి బ్రో, నిన్న రీసెంట్ గా 1 week బ్యాక్ సంథింగ్, బెంగళూరులో ఒక కపుల్ లివింగ్ లో ఉంటారు అనుకుంటా, ఎవరో బాల్కనీ ఫోటో తీసుకొని ఫోటో సోషల్ మీడియా పెట్టారు. అది కొన్ని రోజుల తర్వాత వైరల్ అయింది. వైరల్ ఎందుకు అయింది అంటే బాల్కనీలో వస్తుంది కదా, చెట్లు ఉన్నాయి, బాల్కనీలో చెట్లు ఉంటాయి, అలా గంజాయి చెట్లు ఉన్నాయి, దాని వల్ల ఫేమస్ అయ్యారు, తీసుకొని జైలు వేసారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ బాల్కనీస్ లో దే ఆర్ డూయింగ్ ఇట్. అది టమాటా లాగా ఉంటది, ఎవరు గుర్తుపట్టారు. కరెక్ట్. అండ్ స్మెల్ వస్తుంది ఎవరు, కొంచెం ఉంటది స్మెల్.
బర్న్ట్ రోప్ స్మెల్ ఉంటది కొద్దిగా. బట్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎంత ఈ డ్రగ్ యూసేజ్ ఎంత అయిపోయిందంటే శివ, నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లీ వన్ ఆర్ ద అదర్ డైరెక్టర్ కాల్స్ మీ. మూవీ డైరెక్టర్స్ దే జస్ట్ వాంట్ టు మేక్ సంథింగ్ అబౌట్ డ్రగ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి దే వాంట్ యాడ్ ఇన్ ద మూవీస్. సో ఇన్ఫాక్ట్ నేనే కేసెస్ చెప్తుంటా, సార్ ఇది పెట్టండి సార్, ఇది బాగుంది, ఈ ఐడియా పెట్టండి మేడం, దిస్ విల్ వర్క్ అని నేను చెప్తుంటాను. సో దే డూ. సో అండ్ ఆఫ్ లేట్ మనం మూవీస్ లో చూస్తున్నాము ఈ మెంటల్ హెల్త్ పైన స్లోగా పెడుతున్నారు అండ్ ఫ్యాక్చువల్ గా పెడుతున్నారు. నాట్ జస్ట్ ఏదో వేగా పెట్టాలి పెట్టినాం కదా అని అట్లా కాకుండా మంచి కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని పెట్టడం జరుగుతుంది. మన యుఎస్ లో అయితే పెద్ద పెద్ద టీవీ సిరీస్ ఉన్నాయి, బ్రేకింగ్ బ్యాడ్ అని హ్యూజ్ సిరీస్ ఉన్నాయి విచ్ ఆర్ టోటలీ అబౌట్ హౌ డ్రగ్స్ ఉంది. నార్కోస్ పాబ్లో ఎస్కోబార్ ది మెంటలిస్ట్ అని ఒకటి ఉంటుంది. బ్రో మనము ఈ ఆల్కహాల్ గురించి మాట్లాడినాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ గా మనం మాట్లాడుకుంది స్మోకింగ్ గురించి. బ్రో చాలా మంది స్మోకింగ్ లేకపోతే ఇట్లా అయిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్ట్రెస్ వచ్చేసిందంటే ఫస్ట్ వాళ్ళు సిగరెట్ కొట్టాలి. వాళ్ళు సిగరెట్ కొట్టిన తర్వాతనే మాట్లాడతారు, అంత అడిక్ట్ అయిపోయి ఉంటారు. కరెక్ట్. అండ్ లేటెస్ట్ మొన్న రీసెంట్ గా పాడ్కాస్ట్ చూసిన మన రా టాక్స్ ది, దాంట్లో గురించి డాక్టర్ ఉన్నారు కదా మీకు తెలిసిన అతను, మీ ఫ్రెండ్, ఆయన కూడా చెప్పిండు ఆ సిగరెట్ తీసుకుంటే లోపల నరాలన్నీ ఇట్లా బ్లాస్ట్ అవుతాయని. కరెక్ట్. అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఐ మీన్ చాలా మంది ఏమంటారు సిగరెట్ అంటే లంగ్ మీద పడుతుంది అంటారు కదా, బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? సో శివ, ఒక సిగరెట్ స్మోక్ చేసినప్పుడు నరాలు చితికిపోతాయి, ఇట్లా టక్ 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 అని చితికిపోతాయి. సో దాని వల్ల మీరు లంగ్స్ ఓకే అఫెక్ట్ అవుతుంది, పెరాలసిస్ వస్తుంది. అండ్ మేజర్ కాంపౌండ్ ఏంటి నికోటిన్, దాని మీద ఫుల్ అటెన్షన్ వస్తుంది అనమాట. సో మనం చూస్తుంటాం ఎస్పెషల్లీ స్ట్రెస్ ఉన్నప్పుడు బాగా ఇది తాగుతుంటాడు, ఇంకోటి తీస్తాడు అట్లా అయితేనే ఉంటది అనమాట. సో ఎందుకంటే వాడికి అది లేకపోతే డౌన్ అయిపోతాడు, బట్ ఎనర్జీ డౌన్ అయిపోతే అటెన్షన్ తక్కువ అయిపోతుంది, ఈ వోంట్ బి ఏబుల్ టు ఫంక్షన్. సో ఆ కంటిన్యూటీ ఆఫ్ అటెన్షన్ ఉండాలని విల్ బి కంటిన్యూస్లీ స్మోకింగ్. సో చైన్ స్మోకర్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఒకటి కాకపోతే ఇంకోటి తాగుతూనే ఉంటాడు, చైన్ లాగా అవుతూనే ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు హావ్ అ పేషెంట్ యూస్ టు లైక్ 3 cigarettes ఇట్లా పెట్టుకొని స్మోక్ చేస్తుంటాడు. 3 యా. సో ఏందా ఇట్లా చేస్తున్నావు అంటే, అప్పుడు కానీ నాకు అటెన్షన్ వస్తుంది సార్, అప్పుడు కానీ నేను చేయగలుగుతా అంటాడు. సో అతను చెప్పేది కరెక్టే, అటెన్షన్ కోసం చేస్తున్నాడు, బట్ ఎంత హార్మ్ఫుల్. నరాలు ఇట్లా చితికిపోయి ఇట్లా బ్లాస్ట్ అయిపోతాయి. సో బేసికలీ అట్లా అయ్యేదన్నమాట. సో ఈ నికోటిన్ వల్ల అందరూ ఆ అటెన్షన్ కోసం చేసి అడిక్ట్ అయిపోతుంది. సో అది లేకపోతే ఏం ఫంక్షన్ చేయలేము, ఏం పని చేయలేము అనుకుంటారు. సెట్ అయిపోతుంది. అది ఒకవేళ ఆపాలని కూడా కాదు కదా బ్రో. సో జనరల్ గా లైక్ చాలా మంది నేను ట్రై చేస్తా, చాలా మందిని చూసినా కూడా వాళ్ళు ఆపాలని అనుకుంటారు సిగరెట్, కానీ అది వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఎంత ట్రై చేసినా అరే అయితలేదురా తీసేయాలా. ఒక వారం రోజులు చేసిన తర్వాత చలో 1 fine day ఫుల్ స్ట్రెస్ వచ్చేసింది, కొట్టాల్సిందే, నాకు అతను అయితలేదు, ఇంకా దమాక్ ఖరాబ్ అయిపోతుంది నాకు అని చెప్పి మళ్ళీ సిగరెట్ తీసేస్తారు. కరెక్ట్. లైక్ హౌ డు ద పర్సన్ నీడ్స్ టు స్టాప్ దిస్ సిగరెట్? సో సిగరెట్ ఆపాలి అంటే శివ, ఫస్ట్ ఏంటంటే కోల్డ్ టర్కీ మెథడ్ అంటాం. కోల్డ్ టర్కీ మెథడ్ లో ఏం చేయాలంటే, ఆల్ ఆఫ్ అ సడన్ నువ్వు 10 cigarettes కాల్స్తున్నావు అనుకో, నెక్స్ట్ డేకి వెళ్ళి ఒక్కటి కూడా కాల్చొద్దు. ఒక 1 week ఫుల్ కష్టం ఉంటది. నువ్వు అన్నట్టు అరే మాది మా ఖరాబ్ అవుతుంది బై చేయాలి ఏదో ఒకటి అంటావు, కానీ ఒక 7 days నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ తక్కువ అయిపోతుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే స్లోగా తగ్గడం. ఇప్పుడు 10 నుంచి 9, 8, 7. బట్ ఆ ప్రాసెస్ లో ఏమైతే అంటే నీ కంట్రోల్ ఉండదు. చలో 7 అని ఇంకోటి తీసుకున్నాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి అయిపోతుంది. సో 7 గా మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో ఇన్ఫాక్ట్ ఆల్కహాల్ కంటే ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అ పేషెంట్ టు స్టాప్ స్మోకింగ్. సో ఆల్కహాల్ అన్న కొంచెం ఈజియర్ టు స్టాప్, కానీ స్మోకింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్. ఎందుకంటే స్మోకింగ్ అడిక్షన్ ఆ నష ఓన్లీ 10 minutes 15 minutes వరకే ఉంటుంది. ఆల్కహాల్ అట్లీస్ట్ నీకు నైట్ అంతా ఉంటుంది ఎఫెక్ట్. ఇక 15 minutes ఉండేసరికి సేమ్ మన రీల్స్ లాగా
సో నేను యాక్చువల్లీ ఏమంటే రీల్స్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. న్యూ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్. నీకు ఎట్లా 10 seconds లో ఎట్లా నీకు డోపమిన్ కిక్ ఇస్తుందో రీల్ చూడంగానే ఆ 10 seconds లో నీకు డోపమిన్ కిక్ ఇస్తారు. ఆల్ ఆర్ బ్యాడ్ డోపమిన్. ఇంకో రీల్ చూడాలి ఆ డోపమిన్ కోసం. నువ్వు ఇంకో స్మోక్ చేయాలి, ఇంకో డోపమిన్ కోసం. సో జస్ట్ లైక్ అ సైకిల్. అండ్ ఇలాంటివి తీసుకుంటే తంబాకు ఇవన్నీ ఇంకా డేంజర్. దట్ ఈస్ ఇంకా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టొబాకో. సో ఇన్ఫాక్ట్ తంబాకు ఎంత కామన్ అయిపోయిందంటే స్మోకింగ్ మానేసి చాలా మంది తంబాకు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఇట్స్ చీపర్ కంపేర్ టు స్మోకింగ్. చీపర్, పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఆల్ మౌత్ క్యాన్సర్స్ అన్ని కారణం తంబాకు. అండ్ మీరు మన మెంటల్ హాస్పిటల్ అని చదివారు కదా, ఎర్రగడ్డ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ థింగ్. మెంటల్ చాలా మంది బైపోలార్ డిసార్డర్లు చాలా కేసెస్ వస్తాయి. మీరు చూసిన కేసెస్ లో చాలా డిఫికల్ట్ కేస్ టు క్రాక్ అండ్ కొంచెం వియర్డ్ కేస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? సో శివ ఏమైందంటే వన్ డే నార్మల్ డే ఓపీ ఉండే, నేను వెళ్ళాను కేసుకి. అంటే మాకు కేసెస్ చాలా వస్తాయి అనమాట హాస్పిటల్ కాబట్టి. వస్తుంటే ఒక పేషెంట్ వచ్చి కూర్చున్నాడు అనమాట. నేను ఇక్కడ ఉంటే ఒక 2-3 meters అవే కూర్చున్నాడు. ఐ జస్ట్ స్టార్టెడ్ స్పీకింగ్. ఏం పేరు నాన్న, ఎక్కడ ఉంటావు ఏంటి అని. సో చెప్పినాడు, ఐఎమ్ సో అండ్ సో, మై నేమ్ ఇస్ సంతోష్, ఐ స్టే ఇన్ విజయవాడ, వచ్చాను అట్లా చెప్పి ఆల్ ఆఫ్ అ సడన్ హీ స్టార్టెడ్ థ్రోయింగ్ దిస్. నిజంగా? యా. ఇక్కడ నీకు బాటిల్ చూపించిన, కానీ అక్కడ వాడు చైర్ లేపాడు. సో ఇప్పుడు ఎంత భయమైంది. ఐ గాట్ షిట్ స్కేర్డ్. నాకైతే అక్కడ వచ్చానే. అంటే నో రీజన్. సో వాట్ వి అండర్స్టూడ్ ఇస్ దట్ హీ వాజ్ ఇన్ మేనియా ఫేజ్ ఆఫ్ బైపోలార్. అంటే వాడు ఏమంటుండే అంటే, నేను ఈ స్టేట్ కి సీఎం, నేను సీఎం అవుతాను, నేను ఐ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటుండే. ఇట్స్ గుడ్ ఓన్లీ. నో, he already thinks he is. ఓకే, అది ప్రాబ్లం. రియాలిటీలో లేడు. ఆల్రెడీ హీస్ ఆయన కింద 100 members పనిచేస్తున్నారు అట్లా. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ స్మాల్ టౌన్, ఒక విలేజ్ నుంచి వచ్చాడు అబ్బాయి, విజయవాడ విలేజ్ నుంచి వచ్చాడు. సో నన్ను ఎందుకు లేపిండంటే, నన్ను క్వశ్చన్ చేస్తావా, నేను సీఎం ని, నా పేరేంది అడుగుతావా అని గాట్ యాంగ్రీ అండ్ he did it. దట్ వాజ్ ద సెకండ్. నేను ఆ నెక్స్ట్ డే అసలు హాస్పిటల్కి వెళ్ళలే. ఐ వాజ్ షిట్ స్కేర్డ్, ఏం చేస్తాడు ఏంది అని. బట్ వన్స్ ఐ ట్రీటెడ్ దట్ పేషెంట్, దెన్ ఐ రియలైజ్డ్ ఐ కెన్ ట్రీట్ ఎనీ పేషెంట్ ఇన్ ద వరల్డ్. సో అట్లాంటి పేషెంట్ జస్ట్ ఇట్లా ఈ బాటిల్ లేపినందుకు భయం అంటే, అట్లాంటి కేసెస్ కూడా మాకు వచ్చేవి. బట్ చైర్ ఎత్తిండు, లిటరల్ గా ఎత్తిండు. హి వాజ్ అబౌట్ టు హిట్ మీ, బట్ లక్కీలీ ఎవ్రీబడి వాజ్ దేర్. అంటే అది లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిందా, లేకపోతే ఆయన రావడంతోనే అదే మూడ్ లో ఉండేనా? లేదు, హి వాజ్ వెరీ నార్మల్. ఓకే. అందుకే అంటాము అప్పుడప్పుడు ఈ బైపోలార్ మేనియాలో వాళ్ళు ఏం చెప్పరు, లోపల ఉంటది, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ దే కెన్ యాక్ట్. ఓకే, ఎగ్జాంపుల్ మన చంద్రముఖి సినిమాలు అంటారా, నేను రానా నేను చేయలేవద్దు. కరెక్ట్. ఆల్ ఆఫ్ అ సడన్. ఓకే, అది అవుట్ ఆఫ్ బ్లూ అనమాట. అరే ఏంది ఇట్లా అయితే సడన్ గా అనిపిస్తుంది నీకు. సో అట్లా అయిపోయింది అనమాట. చాలా డిఫికల్ట్ జాబ్ ట్రీట్ చేయడం. కరెక్ట్. యా, బట్ ఇప్పుడు 1000లో ఒక కేసు వస్తుంది. బట్ లేటర్ ఆన్ ఏంటంటే వి అండర్స్టూడ్ దట్ హీఈస్ నాట్, అతను పర్సనల్ గా చేయలేదు, అతనున్న డిసీజ్ వల్ల అయింది కదా, అతనున్న డిజార్డర్ వల్ల అయింది. కాబట్టి దెన్ వి ట్రై టు టాక్ టు హిమ్. నేనే వెళ్ళిన తర్వాత దెన్ ఐ గేవ్ హిమ్ మెడిసిన్. అండ్ వీళ్ళకి ఈ కరెంట్ షాక్ ఎందుకు ఇస్తారు ఈ బైపోలార్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి? బైపోలార్, స్కిజోఫ్రెనియా చాలా మందికి ఇస్తారు శివ. ఏంటంటే వీళ్ళు మెడిసిన్స్ కి కానీ దేనికి కానీ సెట్ కాదు, కౌన్సిలింగ్ అని సెట్ అవ్వదు. సో మనం పాతకాలం చూస్తుండే ఇట్లా షాక్ ఇస్తే ఇంత హైట్ లో ఇస్తారని, బట్ ఇప్పుడు ఎవరు అట్లా అవ్వట్లేదు. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? సో మంచి అనస్థీషియా ఇస్తాము, మంచిగా పడుకుంటాడు, షాక్ పెడతాము, 5 seconds లో మళ్ళీ ఇంటికి పంపించేస్తాం. సో అంత సింపుల్ అయిపోయింది ఇప్పుడు షాక్ పెట్టడం.
ఓకే, So- నిజంగా షాక్ ఇస్తారా? ప్రాపర్ ఎలక్ట్రిక్ షాక్, ఎలక్ట్రిసిటీ ఉంటుంది అరౌండ్ 0.5 కులూమ్స్ ఎంత ఉంటుంది, అది పెట్టి మేము విల్ గివ్ అ బిట్ ఆఫ్ షాక్. సో దానివల్ల ఏమైతే అంటే లోపల ఉన్న బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి డిస్టర్బ్డ్ ఉన్నవి మళ్ళీ రీఅరేంజ్ అయిపోతాయి. ఓకే, బ్రెయిన్ సెల్స్ డిస్టర్బ్డ్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, దే బికమ్ రీఅరేంజ్డ్. ఇంకేమైనా కేసెస్ చూసారా? ఇంకా ఫ్యాసినేటింగ్ కేస్ స్టడీస్ కానీ, లేకపోతే మీరు చేసినవి, లేకపోతే మీరు విన్న కేసులు ఏమన్నా చూసారా? సో శివ, మన యుఎస్ లో ఒక 12-13 ఇయర్ అబ్బాయి, ఫెయిర్లీ గుడ్ ఒరిజినల్ స్టోరీయా? ఒరిజినల్ స్టోరీ, ఇట్ హాస్ రియలీ హ్యాపెండ్ ఓకే, అండ్ ఇట్ హాస్ బీన్ ఇన్ న్యూస్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. సో అబ్బాయి మంచిగా 12-13 ఇయర్స్ అబ్బాయి వాజ్ గోయింగ్ టు స్కూల్, హీ వాజ్ ఫంక్షనింగ్ వెల్, అంతా నార్మల్ ఉండే అనమాట. వన్ డే ఏమైందంటే హీ వెంట్ అవుట్ ఆడుకుందామని వెళ్ళిండు. ఒక 1 వీక్ రాలేదు. తర్వాత 1 వీక్ తర్వాత హీ కేమ్ బ్యాక్ హోమ్. అంతవరకు అంత సర్చ్ చేసిండ్రు, కిడ్నాప్ అయిపోయినా అని చూసిండ్రు, అవన్నీ అయినాయి. బట్ వాట్ దే రియలైజ్డ్ ఇస్ దట్ హీ ఎండెడ్ అప్ కిల్లింగ్ 2 people. ఓకే, సో సీన్ కట్ చేస్తే, సో చిన్న పిల్లగాడు ఎందుకు ఇది ఏమైంది అని సీన్ అందరు అడిగి అర్థం చేసుకుంటే ఏమంటే, హీ సెడ్ దాట్ నేను హ్యూమన్ కాదు, నేను వుల్ఫ్ని, బేడియా అంటాం కదా, బేడియా అన్నట్టు అన్నాడు. అరే అవునా సరే, ఎందుకు రాను అట్లా అని, అండ్ స్టార్ట్ యాక్టింగ్ లైక్ అ వుల్ఫ్, హౌల్ చేయడము, అట్లా మాట్లాడడము, వర్డ్స్ లేదు, అంతా ఆ షౌటింగ్ అట్లనే ఉండే అనమాట. సో సరేరా నువ్వు వుల్ఫ్ ఓకే, కానీ ఏమైందంటే వుల్ఫ్స్ ఏం తింటాయి, హ్యూమన్స్ తింటాయి కదా, అందుకే వెళ్ళి చంపేసిన, నేను వాళ్ళ చెవు తినేసిన అని చెప్పిండు అనమాట. ఆ కేసు ఎంత హిట్ అయిందంటే ఇట్ ఆల్మోస్ట్ షుక్ హోల్ ఆఫ్ యుఎస్ఏ, నార్త్ అమెరికా మొత్తం. దే వర్ షాక్డ్, హౌ కెన్ అ పర్సన్ సే ఈజ్ అ వుల్ఫ్ అండ్ హీ ఎండెడ్ అప్ ఈటింగ్ 2 people, అండ్ దట్ టు వాళ్ళ ఈజ్ జస్ట్ 12-year-old అబ్బాయి అంత పెద్ద వాళ్ళని చంపేసి. సో ఆటోమేటిక్ ఆ పవర్ వచ్చి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఇట్లాంటివి వరల్డ్ లో 8 కేసెస్ ఉన్నాయి. ఇలాంటివి 8 కేసెస్ ఉన్నాయి. ఇండియాలో ఫార్చునేట్లీ ఇంకేమీ రిపోర్ట్ కాలేదు, బట్ యుఎస్ లో ఆల్మోస్ట్ 7 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ దే ఆల్ సే దట్ వీఆర్ వుల్ఫ్స్ అండ్ విల్ ఎండ్ అప్ ఈటింగ్ హ్యూమన్స్. అది కోర్టులోకి వెళ్ళింది కేసు, బట్ ఈజ్ నాట్ ఫ్రీ బికాస్ దే సే దట్ ఈజ్ నాట్ మెంటలీ ఫిట్ టు బి అరెస్టెడ్. అంటే ఇప్పుడు నువ్వు మెంటలీ ఫిట్ లేకపోతే ఎట్లా అరెస్ట్ చేస్తారు? సో దే స్టిల్ థింక్ ఈ నీడ్స్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్, సైకాట్రిక్ అటెన్షన్. సో ఇట్లాంటి డ్రెడ్ఫుల్ కండిషన్స్ కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ కేస్ ఐ హావ్ హర్డ్. అండ్ సెకండ్ ఫ్యాసినేటింగ్ కేస్ ఐ వాంట్ టు టెల్ శివ, మన మదన్పల్లిలో తిరుపతి దగ్గర ఒక నైస్ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ టీచర్, వాళ్ళ ఫాదర్ కూడా టీచర్, 2 kids, ఇంటర్మీడియట్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు. మదర్కి ఏంటంటే వాళ్ళ అమ్మాయి పైన డౌట్. ఏం డౌట్ అంటే షీఈస్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ విచ్ ఇస్ హార్మింగ్ హోల్ ఆఫ్ ఫ్యామిలీ. ఆ డౌట్ నిజం కాదు, ఇట్స్ అ ఫేక్ డౌట్. సో ఆ అమ్మాయి స్లోగా ఆ డౌట్ వచ్చేసరికి మదర్ వెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇట్లా అవుతుందని. ఫాదర్ డౌట్ లేదు కానీ ఈమె క్రియేట్ చేసింది ఫాదర్. సో ఇద్దరికి ఇప్పుడు వచ్చేసింది అనమాట ఈమెనే చేస్తున్నారు. సో వన్ ఫైన్ డే ఆ మదర్ ఫాదర్ వెళ్ళి అమ్మాయిని చంపేసినారు అండ్ వాళ్ళ యంగర్ సిస్టర్ని చంపేసినారు, ఎందుకంటే ఆమె చూసింది కాబట్టి. నిజంగా. అండ్ వాళ్ళు కోర్టుకి వెళ్తుంటే ఏమన్నారు తెలుసా, నేను చేయలేదు, శివుడు చెప్పినాడు నాకు, ఇట్లా శివుడి నుంచి సౌండ్స్ వచ్చినాయి, మాటలు వచ్చినాయి, అందుకే చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను చేసింది మంచిదే. ఒప్పుకున్నారు. అండ్ ఏమంటారు అంటే 10 years తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఇట్లాంటివి ఆల్మోస్ట్ 3 cases ఉన్నాయి ఇండియాలో. అండ్ రీసెంట్ గా మన జోకర్ మూవీ ఉందిగా, ఫోలియో 2 అని ఒక మూవీ వచ్చింది, ఇట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ దిస్ రియల్ ఇన్సిడెంట్స్. అంటే ఒక అనుమానం ఇంకోరికి పాస్ ఆన్ చేసి షేర్డ్ డెల్యూజన్ అయిపోయి దే ఎండెడ్ అప్ కిల్లింగ్ పీపుల్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్
ఎండ్ ఆఫ్ ద డే ఏ మూవీలో చూపిస్తా అని ఎక్కడ కదా ఫ్యాక్చువల్గా ఉంటాయి. సో మీరు అక్కడ ఉన్న వుల్ఫ్ స్టోరీ మేబీ ట్వైలైట్ లో యూజ్ చేస్తున్నారు, ఐ డోంట్ నో. మేబీ ఇక్కడ ఉన్న స్టోరీ జోకర్ లో యూజ్ చేస్తున్నారు. మన ఈ కుర్చీని మడత పెట్టిన తాత ఉన్నాడు కదా, చాలా ఫేమస్ కదా, సంపేస్తా అంటాడు, సీఎం తెలుసు, సీఎం కే ధమ్కిలిస్తుంటాడు. అవి ఈ వాజ్ యాక్చువల్లీ ఎర్రగడ్డ పేషెంట్. అవునా? ఈ హ్యాడ్ మెనీ ఎపిసోడ్స్. అంటే ఆ గ్రాండియోసిటీ, నేను ఏదైనా చేస్తా, ఏదైనా చేయగలుగుతా, ఆ బూతులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పార్ట్ ఆఫ్ బైపోలర్ మేనియా. మళ్ళీ ఆయన హాస్పిటల్ ఎందుకు లేడు? బికాస్ ఈజ్ నాట్ విల్లింగ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు తీసుకురాలేదు. నో మేబీ ఇట్ హస్ సబ్సైడెడ్. బట్ ఇనిషియల్ గా అయితే ఈ గ్రాండియోసిటీ క్లియర్ గా తెలిసేది మన ఇంటర్వ్యూస్ లో వాటిల్లో. సో మనం అన్ఫార్చునేట్ ఏంటంటే ఇట్లాంటివి సెన్సిటైజ్ అయిపోతాయి. బట్ కొందరు ది ఎండ్ అప్ కిల్లింగ్ పీపుల్, కొందరు మూవీస్ లో పాటలలో వాడతారు. ఇంకొకటి మనం మాట్లాడుకునే టాపిక్ ఏమన్నా బ్రో, చాలా మంది ఓసిడి అంటారు. నాకు కూడా కొంచెం ఓసిడి అని ఉంటది, నావి నా ఇన్సిడెంట్ చేసుకోవాలి అని అంటారు. అండ్ టీవీలలో కూడా చూపెడతారు ఓసిడి కొంచెం మంచిది అని. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అసలు ఓసిడి అంటే ఏంది, అండ్ అదేమైనా ఇంపాక్ట్ ఇస్తుందా హ్యూమన్ లైఫ్ కి? రైట్. ఓసిడి అనేది అన్ఫార్చునేట్ గా శివ చాలా వెరీ సింపుల్ గా చెప్తున్నాం మనం. సింపుల్ కదా? సింపుల్ అంటే ఏంది, క్లీన్ గా లేదు, క్లీన్ గా పెట్టాలి, మన ఆర్డర్ గా లేకపోతే ఆర్డర్ గా పెట్టాలి, వాటికి ఓసిడి ఉంది అంటాం. అరే నీకు ఓసిడి ఉంది కదా అంటాం. బట్ యాక్చువల్ ఓసిడి ఎట్లుంటది అంటే, మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక పేషెంట్ ఉండేది. షీ వాజ్ అబౌట్ 50 years old పేషెంట్. ఆమెకి థాట్స్ అన్వాంటెడ్ గా వచ్చేవి, అంటే వద్దనుకుని వస్తుండేది. And she never wanted those thoughts. And they were so harmful that she used to get sexual thoughts on God. Seriously? Sexual thoughts on God. Blasphemous thoughts అంటాం. అంటే ఒక గాడ్ పైన సెక్షువల్ థాట్స్ వచ్చాయి. అది తనే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. హౌ కెన్ ఐ డూ దట్? షీ వాజ్ వెరీ రిలీజియస్ పర్సన్, మంచి రిలీజియస్, ఎవ్రీడే అన్ని చేసేది. తనకి ఇవి వచ్చాయన్నమాట. అవి ఎంత వచ్చాయంటే షీ కెనాట్ టెల్ ఎనీబడి. వాళ్ళ ఫ్యామిలీలు చెప్తే తెరుకోయి కూర్చోయా, నీకేదో అయింది, నిన్నే బయట చేయాలి, నేను బయట పడేస్తాము, ఇంట్లో నుంచి బయట నూకేస్తాము, అట్లా చెప్పేవారు అనమాట. సో అది ఎంత లోపల మైండ్ లో తిరిగి 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 వన్ ఫైన్ డే షీ ఎండెడ్ అప్ జంపింగ్ ఇన్ అ పాండ్. ఒక లేక్ లోకి వెళ్ళిపోయి దుంకేసింది అనమాట. సో అంత హార్మ్ఫుల్ అది ఓసిడిది. మనం ఏదో చిన్న అరే నీకు ఓసిడి అయిపోయింది కదా, అది ఓసిడికి ఏం సంబంధం? ఇక్కడ ఏంటంటే అబ్సెషన్ ఏంటంటే ఏంటి, అన్వాంటెడ్ థాట్స్, వద్దనుకున్నా వస్తుంటాయి నీకు థాట్స్. సో ఆమె వద్దనుకున్నా సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి. అండ్ అవి అసలు ఆమెకి ఇష్టం ఉండవు, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వస్తుంటాయి. సో ఆపుకోవడానికి షీ యూస్ టు చాంట్, కంపల్షన్ యాక్టివిటీ, అంటే ఒక 100 times దేవుడు మంత్రం చదవడం అట్లా చేసేది అనమాట. దెన్ షీ యూస్ టు ఫీల్ బెటర్. లైక్ సీరియస్ గా చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు చెప్పేంత వరకు ఓసిడి అంటే సాఫ్ ఉండడము అనే మాత్రమే తెలుసు. లేదు, సాఫ్ ఉండడం అనేది ఇట్స్ అ పర్సనాలిటీ కూడా ఉండొచ్చు. అంటే అందరికి కొద్దిగా నీట్ ఉండాలి, మంచి డ్రెస్, దట్స్ హైజీన్ పర్పస్. దట్ ఇస్ కాల్డ్ అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ. ఇట్స్ నార్మల్, అందరికి ఉంటుంది, నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఎవ్రీబడి విల్ హ్యావ్. బట్ ఓసిడి వాళ్ళు యాక్చువల్ నీట్ ఉండరు తెలుసా. ఓసిడి ఒకవేళ ఉంటే వాళ్ళు ఎంత క్లీన్ చేసుకుంటారు అంటే హ్యాండ్స్ అన్ని డ్రై అయిపోతాయి, హ్యాండ్స్ అన్ని పీల్ ఆఫ్ అయిపోతుంటాయి, కొందరికి హ్యాండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాళ్ళు వెళ్ళి వాష్ చేసుకోమంటే 18 times 20 times ఒక కౌంట్ ఉంటుంది వాళ్ళకి, అంతవరకు వాళ్ళు బయటకు రాదు. అన్ని టైమ్స్ వాళ్ళు డెటాల్ రాస్తే హ్యాండ్స్ ఏమైపోతాయి. ఇన్ఫాక్ట్ దే ఆర్ ద మోస్ట్ అన్హైజీనిక్ పీపుల్. ఓసిడి పీపుల్ ఆర్ ద మోస్ట్ అన్హైజీనిక్ పీపుల్. అంటే చేతులు ఎట్లా అంటే బాడీ మొత్తం ఎంతసేపు కడగలరు? నేను ఒక పేషెంట్ ఉంటే యూస్ టు డూ 6 hours చేసుకుంటుండే స్నానం. ఏంది 6 hours? 6 hours 6 hours పైన ఉన్న ట్యాంక్ 2 tanks మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు అన్ని నాకు అన్ని కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ కొంచెం అరే స్ట్రేంజ్ ఉన్నాయి, అసలు నమ్మబుద్ధి అవుతలేదు. సో మనం ఏదో చిన్న ఓసిడి అంటాం కానీ యాక్చువల్ అంత డ్రెడ్ఫుల్ ఉంటది. వాడు వచ్చి నాకు అంటాడు, సార్ నాకు తెలుసు సార్ నేను చేయొద్దని, బట్ అక్కడ చేసేంత వరకు నాకు తృప్తి కలగదు, నాకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటాడు. అండ్ he'll cry, he'll feel depressed.
ఏ వర్క్ చేయలేదు. ఒక 6 hours నువ్వు స్నానంకి వెళ్తే ఇంకేం వర్క్ చేస్తాడు? అంత హారిబుల్ ఉంటుంది. దానికి మెడిసిన్ ఏమైనా ఉందా సెట్ చేయొచ్చు? ఓసిడి is 100% క్యూరబుల్. మెడిసిన్స్ ఉంది, కౌన్సిలింగ్ ఉంది, 100% క్యూరబుల్. ఇన్ఫాక్ట్ డైలీ ఐ సీ అట్లీస్ట్ 7 to 8 ఓసిడి కేసెస్. ఇట్ కెన్ బి చిన్న రేంజ్ నుంచి సివియర్. చాలా మంది రారు కూడా బ్రో ఓసిడికి. ఓసిడి అని తెలుస్తుంది, ఓసిడి అని చెప్పొద్దులేస్తారు. కరెక్ట్. అది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అంటే ట్రీట్మెంట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఇట్లానే ఉంటాడు వీడిగా అని వదిలేస్తారు. బట్ ట్రీట్మెంట్ ఇస్ పాసిబుల్ అండ్ ఇమీడియట్ గా వస్తే ఈజీలీ ట్రీటబుల్. అండ్ ఎర్లీ స్టేజెస్ లో మనం కనుక్కోవాలి శివ. ఇప్పుడు వాడికి ఓసిడి ఉన్న 5 ఏళ్ళకి వెళ్ళి ఉండి ఇప్పుడు వచ్చినా అనుకో, మెడిసిన్ సెట్ కాదు, కౌన్సిలింగ్ సెట్ కాదు, వాడు ఇంకా వర్స్ నుంచి ఇంకా హారిబుల్ అయిపోతాడు. ఓకే. అండ్ ఇంకొకటి బ్రో, స్లీప్ పారాలిసిస్ గురించి స్లీప్ ఉన్నారంట, మీకు ఆల్రెడీ తెలుసు. జనరల్ గా నేను మొన్న ఎవరితో మాట్లాడుతుంటే నాకు ఈ కాన్సెప్ట్ తెలిసింది, స్లీప్ పారాలిసిస్ అనే కాన్సెప్ట్. అంటే నిద్రలో బాడీలో పడుకొని ఉంటది కానీ ఏం చేయలేకపోతారు. బాడీ లేచిన తర్వాత ఇట్లా సౌండ్ కూడా రాదు, ఇట్లా బాడీ మొత్తం ఇట్లా స్టక్ అయిపోయి ఉంటది. ఓకే. సో అది దేని వల్ల అవుతుంది బ్రో స్లీప్ పారాలిసిస్? సో స్లీప్ పారాలిసిస్ అనేది శివ, ఇట్స్ అ స్లీప్ డిజార్డర్. సో మన స్లీప్ లో 2 సైకిల్స్ ఉంటాయి, నాన్ ర్యాపిడ్, ర్యాపిడ్ ఐ మూమెంట్స్ అని అంటాము. సో ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ లో ఏమైతుందంటే స్లీప్ లోనే ఉంటావు కానీ బాడీ ఫంక్షనింగ్ అనేది నార్మల్ అయిపోతుంది. సో స్లీప్ పారాలిసిస్ లాగానే స్లీప్ వాకింగ్. చాలా మంది మీరు మూవీస్ లో కూడా చూస్తుండొచ్చు, పడుకొని ఉంటాడు కానీ మళ్ళీ నడుస్తాడు, ఏదైనా వర్క్ చేసి వస్తాడు, మళ్ళీ పండుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఐ హాడ్ వన్ కేస్ వేర్ వాడు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఎండెడ్ అప్ కిల్లింగ్ సంబడి అండ్ దెన్ కేమ్ బ్యాక్ అండ్ స్లెప్ట్. ఈ కేసులన్నీ ఇవే ఉన్నాయి బ్రో, అన్ని సంపడం అదే నిద్రలకి ఎవరు చంపుతారు బ్రో? రియాలిటీ ఇప్పుడు అది. సో అంటే ఇప్పుడు ఈ స్లీప్ వాక్ అంటే కళ్ళు మూసుకొని నిద్రలోనే ఉంటారా? ఇప్పుడు జనరల్ గా నేను నిద్రలో ఉన్నప్పుడు నాకు చేతి కూడా లేవట్టబోద్ది కాదు బ్రో. కరెక్ట్. అంత ఇట్లా డీప్ స్లీప్ ఉంటా, ఒక పొజిషన్ నుండి నిద్ర పోవాలనిపిస్తుంది. అట్లా స్లీప్ చేసి వాక్ చేసి కత్తి తీసి పొడిచి అంత ఏడుంటది బ్రో. సో ఏమైందంటే బ్రెయిన్ యాక్టివిటీ ఆఫ్ ఉంటది బట్ బాడీ యాక్టివిటీ నార్మల్ ఉంటది. సో వాళ్ళు చూస్తుంటారు, కనబడుతుంటాయి, హ్యాండ్స్ మూవ్మెంట్ అన్ని ఉంటది బట్ బ్రెయిన్ యాక్టివిటీ ఆఫ్ ఉంటది. సో ఇట్లాంటి కేసెస్ కూడా వస్తాయి. బట్ సార్ మీరు ఏదో నిజంగా చెప్తున్నారు లేదా అంటే, యా ఇట్స్ అ వెరీ రేర్ కేస్, మేబీ ఒక మిలియన్ లో ఒకరికి అవుతుంది, బట్ ఇట్ హస్ ఆల్సో హ్యాపెన్. టీవీలో చూపెట్టి సినిమా చూపెట్టి అన్నిటికీ ఒక లెవెల్ ఉంది బ్రో. మన నీ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాక అవి ఈడుకునే బ్రో, ఏం చూసినా భయం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాల్లో కూడా ఈ లెవెల్ కి వచ్చేటట్టు అనిపిస్తున్నాయి. ఇంకొకటి మన అడిక్షన్స్ లో ఉన్నారు బ్రో, ఈ పాయింట్ అడగడం మర్చిపోయినా. కొంతమంది స్నేక్ బైట్ అడిక్షన్ చేసుకుంటారు, నాలుగే మీద ఒట్టిపించుకున్నాడు అండ్ ఇలాంటి చాలా మందికి తెలియదు. లైక్ ఇలాంటివి కూడా ఉంటాయి, స్నేక్ బైట్లు ఉంటాయి, కొన్ని యానిమల్స్ తో బైటింగ్లు ఉంటాయి. అండ్ ఇంకా విచిత్రంగా ఏంటంటే నమ్మట చాలా మంది ఇది కూడా చేసారు, వైట్నర్స్ ఉంటాయి కదా, కర్చీఫ్ లో వైట్నర్స్ చేసి పెట్టుకోవడం. ఇవి ఇంకా ఏంది నెయిల్ పాలిష్ లో కాఫ్ సిరప్స్ ఇవన్నీ ఇలాంటివి కూడా చెప్పండి. లైక్ ఎలా చేస్తారు, ఇలాంటివి ఎందుకు అడిక్ట్ అవుతాయి? సో సింపుల్ లాజిక్ శివ, దీస్ ఆర్ కాల్డ్ స్ట్రీట్ డ్రగ్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మెత్ గానీ కొకేన్ గానీ అది నీకు ఇట్స్ అ హ్యూజ్ నెట్ లో ఉండాలి టు ప్రొక్యూర్ దట్. ఇదేంటంటే ఈజీగా దొరుకుతుంది, ఏ షాప్ కి వెళ్ళినా వైట్నర్ ఇస్తాడు, ఏ షాప్ కి వెళ్ళినా నెయిల్ పాలిష్ దొరుకుతుంది, కాఫ్ సిరప్ దొరుకుతుంది. సో సేమ్ నీకు వచ్చే ఏం నష వస్తుందో ఇది తీసుకుంటే కూడా వస్తుంది అనమాట. సో ఇన్ఫాక్ట్ నాకు పేషెంట్ ఉండే, వాడు డైలీ 3 to 4 కాఫ్ సిరప్ తీసుకోకపోతే యూ వోంట్ ఫీల్ స్లీపీ. సో ఇట్స్ బేసికల్లీ కోడిన్, కాఫ్ సిరప్ ఉండేది కోడిన్ అనమాట. ఓపియం అనే డ్రగ్ దొరుకుతుంది కదా, ఇది చిన్న మైల్డర్ ఫామ్ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు కాఫ్ సిరప్స్ పైన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తున్నారు. అవునా? ఇప్పుడు రూల్స్ వచ్చినాయి. సో అట్లాంటివి స్ట్రీట్ డ్రగ్స్ కూడా ఇట్స్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్. ఈ స్ట్రీట్ డ్రగ్స్ ఏమవుతున్నాయంటే శివ, దోస్ హూ కెనాట్ అఫోర్డ్, అండ్ ఇప్పుడు కొకేన్ మెత్ అంటే దే షుడ్ బి ఇన్ కొంచెం ఒక హైయర్ స్ట్రేటా ఉండాలి, వాళ్ళకి కనెక్షన్స్ ఉండాలి. ఇవి ఈజీలీ అవైలబుల్ కాబట్టి ఎవ్రీ రోడ్ సైడ్ గాయ్
ఎవ్రీ రూరల్ పర్సన్ ఆర్ ఎవ్రీ కిడ్ మన స్లమ్స్ లో కిడ్స్ అందరు గెటింగ్ అడిక్టెడ్ టు దిస్. ఈజీలీ అవైలబుల్ ఉంది, దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ అండ్ దే రూయినింగ్ దర్ లైఫ్. అండ్ ఇక్కడ రూరల్ పాపులేషన్ అఫెక్ట్ అయితే ఏమవుతుందంటే శివ, నాట్ జస్ట్ దెమ్, హోల్ ఫ్యామిలీ గెట్స్ అఫెక్ట్. ఇప్పుడు ఒక 18 years అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడు ఒకవేళ మంచి నార్మల్ ఉంటే మంచిగా వెళ్ళి వర్క్ చేసేవాడు, మంచిగా వెళ్ళి వర్కౌట్ చేసేవాడు. బట్ ఇప్పుడైతే బికాస్ ఆఫ్ స్ట్రీట్ డ్రగ్స్ ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ నాట్ ఎర్నింగ్, అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా డివాస్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ది స్ట్రీట్ డ్రగ్స్. అండ్ ఈ మీరు అన్నారు కదా స్ట్రీట్ డ్రగ్స్ అవన్నీ స్మెల్ తో తీసుకుంటారు వాళ్ళు, స్మెల్ తో తీసుకుంటారు. అండ్ కొకైన్ కూడా స్మెల్ తో తీసుకుంటారు, రైట్? మీరు కాఫ్ సిరప్ అన్నది అది సిరప్ నోట్లో వేసుకోవాలి. ఈ ముక్కులకి ఎందుకు తీసుకోవడం బ్రో? అంటే ఈజీ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో నేజల్ నుంచి ఇట్స్ అబ్జార్బ్స్ ఈజీలీ ఇన్ టు ద బాడీ. ఇఫ్ యు టేక్ నువ్వు నార్మల్ గా మౌత్ తో తీసుకుంటే అది డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి రావాలి, ముక్కులోకి వెళ్ళి తీసుకుంటే డైరెక్ట్ బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది ఒకటేసారి. సో ఇంకో క్వశ్చన్ ఉంది బ్రో, మన ఎప్పటి నుండి పురాణాలు చూసుకున్నా లేకపోతే డాక్టర్స్ చూసుకున్నా, ఏ డాక్టర్ చూసుకున్నా అని మినిమం 8 hours స్లీప్ ఉండాలి. అది కూడా ప్రాపర్ నైట్ వండుకుంటే హ్యూమన్ బాడీ కొంచెం యాక్టివ్ ఉంటుంది నెక్స్ట్ డే అని చెప్తారు. లైక్ ఇందాక మన కన్వర్సేషన్ లో మీరు చెప్పారు ఓన్లీ నైట్ మీరు ఎక్కువ వర్క్ చేస్తారు. లైక్ ఏమన్నా థాట్స్ ఉన్నాయా, లైక్ నైట్ ఎందుకు వర్క్ చేస్తారు? సో శివ ఏంటంటే ఇది ఒక పెద్ద మిత్ అన్నమాట. ఇది ఏంటంటే జల్దీ వండుకోవాలి, పొద్దున్నే జల్దీ లేవాలి. అప్పుడు ఎందుకు అంటుండే, అప్పుడు లైట్ లేకపోతుండే కాబట్టి. 6 o'clock తర్వాత లైట్ ఉండదు, హౌ కెన్ యూ ఫంక్షన్, నాట్ పాసిబుల్. కాబట్టి బెటర్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అది. బట్ ఆఫ్ లైట్ బికాస్ ఆఫ్ అడ్వాన్సెస్ లైట్ అవైలబిలిటీ అని ఉండడం వల్ల ఏమైతుందంటే లేట్ నైట్ ఫంక్షనింగ్ ఈజ్ ఆల్సో నార్మలైజ్డ్. ఇన్ఫాక్ట్ ఏమంటారంటే ఒక పర్సన్ కి జెన్ మోడ్ అంటాం, జెన్ మోడ్ అంటే ఈ టైంలో ఎక్స్ట్రీమ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఒక గంట చేసే పని 5 minutes లో అయిపోగొడతారు, బికాస్ దిల్ బి ఎక్స్ట్రీమ్లీ కాన్సన్ట్రేట్. ఆ జెన్ మోడ్ అనేది ఒక్కొక్క వాళ్ళకి ఒక టైం ఉంటుంది. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి, ఇట్స్ బిట్వీన్ 12 to 1, 12 to 2 in the night. So if I'm not active during that time or not awake, then what's the point of life? Life లో నేను అచీవ్ చేయాలంటే చేయాల్సి వస్తుంది కదా. సో మేక్ ష్యూర్ దట్ ఆ జెన్ మోడ్ లో యూఆర్ యాక్టివ్ అండ్ అవేక్. అండ్ ఇంకోటి ఏంటంటే స్లీప్ అనేది ఇట్ కెన్ బి ఎనీథింగ్. సపోజ్ నీకేమో ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేసే అలవాటు ఉండొచ్చు, నాకేమో లేట్గా పడుకొని లేట్గా లేసే అలవాటు ఉండొచ్చు. అండ్ కొందరికి ఏంటంటే 3 hours స్లీపే ఇనఫ్, కొందరికి 8 hours స్లీప్ ఇనఫ్. నీకు ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు? అంబానీ ఈజ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఈ ఓన్లీ స్లీప్స్ ఫర్ 3 to 4 hours. అందరు హేళన చేస్తారు, ఎట్లా 3 to 4 hours ఎక్కడ పడుకుంటారా ఏంటి. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్లీప్స్ ఓన్లీ ఫర్ 3 to 4 hours బికాస్ 3 to 4 hours పడుకున్నా కానీ హిస్ మైండ్ ఇస్ యాక్టివ్. కొందరికి ఏంటంటే 7-8 hours పడుకోవాలి, 9 hours పడుకోవాలి. బట్ దట్ డజంట్ మీన్ దట్ 3-4 hours పడుకుంటే మైండ్ వోంట్ ఫంక్షన్, మైండ్ విల్ నాట్ బి యాక్టివ్ అని ఏం కాదు. కానీ బుక్స్ లలో అంటే మిమ్మల్ని తప్పుపడని అడుగుతలే నేను, చాలా మంది నేను ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ చాలా మంది చెప్పారు హ్యూమన్ బాడీకి అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ మ్యాండేటరీ అని చెప్పారని చాలా మంది నాకు చెప్పారు. సో 8 hours స్లీప్ ఉండదు, ఎనీ టైమ్ ఆఫ్ స్లీప్ ఇస్ ఫైన్, బట్ డీప్ అండ్ ప్రాపర్ స్లీప్ షుడ్ బి దేర్. సో మీరు డీప్ అండ్ ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, మీరు ఎంతసేపు పడుకున్నా కానీ ఇట్స్ ఈక్వల్ టు 1-2 hours ఆఫ్ స్లీప్ అండి. నాకు ఐ నో పీపుల్ 10 hours పడుకుంటారు, మార్నింగ్ ఫ్రీక్వెంట్ గా లేస్తారు, ఫోన్ వాడుతుంటారు, బట్ 10 hours పడుకుని ఏం లాభం. బట్ ఆ 3-4 hours షుడ్ బి ప్రాపర్ స్లీప్. సో ఈ ఒక పెద్ద రూమర్ మనం బస్ట్ చేయాలి. స్లీప్ అనేది 8 hours ఉండాలి, జల్దీ వండుకొని జల్దీ లేవాలి, అది అసలు ఇట్స్ ఆల్ టుగెదర్ రూమర్. అండ్ కరెంట్ సైన్స్ ప్రకారం అయితే నోబడీ ఇస్ మీరు చెప్పిన ప్రకారం ఐ కంప్లీట్లీ అగ్రీ ఆన్ యువర్ పార్ట్. మీరు ఇప్పుడున్న జనాలు దీన్ని నెగిటివ్ సైడ్ లో కూడా తీసుకుంటారు మధు. లైక్ హౌ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు చెప్పినారు కదా ఈ పాయింట్ చెప్పి వాళ్ళ మమ్మీ డాడీలకు ఏం చెప్తారు, రాత్రి కూడా మెలుకుండొచ్చు, 3-4 గంటలు అవసరము సరిపోతుంది బాడీకి, నేను రాత్రి అంతా ఫోన్లు చూసుకుంటా ఉంటా అని చెప్తారు.
కానీ వాడు ఒక 3-4 hours పడుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ చేయకుండా ఉన్నాడు, నెక్స్ట్ డే వాడు కాలేజ్కి వెళ్ళకుండా ఉన్నాడు అంటే అప్పుడు దేని ఇట్స్ అ ప్రాబ్లం. బట్ నువ్వు 3-4 hours పడుకొని నెక్స్ట్ డే ప్రైమ్ మినిస్టర్ లాగా పనిచేస్తా అంటే చెయ్యి. ప్రైమ్ మినిస్టర్ ఇంతమందికి ఒక్కటి కూడా లీవ్ తీసుకోలేదు. మరి నీకు అంతే కేపబిలిటీ ఉంటే యూ కెన్ డూ. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ 3-4 hours may be enough for you, but if you are able to function equally అంత 100% చేయగలుగుతున్నావు, ఎఫిషియన్సీ ఉంది అంటే then 3-4 hours is sufficient for you. అది నీకు ఎట్లా తెలుస్తుంది? బై యువర్ ఓన్ బాడీ. అండ్ మీ ఐ మీన్ ఈ పాడ్కాస్ట్ ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. ఐ వాంటెడ్ టు కట్ దిస్ వన్. మీ దగ్గర నుండి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్సాలజీస్ గురించి, సెక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మాస్టర్బేషన్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ హౌ టు పర్ఫార్మ్ బెటర్ అట్ బెడ్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఒక 1 month తర్వాత మళ్ళీ వీడియో చేసాము, లైక్ ఇన్ డెప్త్ వీడియో. డెఫినెట్లీ శివ, అండ్ ఐ హోప్ this video reaches to all the people. Of course and, చాలా వండర్ఫుల్ వచ్చింది వీడియో, and they understand that mental health వల్ల it's a big huge thing, treatable కాదు అట్లా అనుకోకండి. it's 100% curable, బట్ మీరు దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఏమంటామంటే నీకు నాలెడ్జ్ లేకపోతే కళ్ళు ఎట్లా చూస్తాయి? సో నీకు ఒక పర్సన్ కి డిప్రెషన్ ఉందా లేదంటే నీకు నాలెడ్జ్ ఉండాలి కదా. సో మేక్ అవేర్నెస్ లాగా విల్ అండర్స్టాండ్. And surely next dantlo we'll talk about sexual health as well. Done. Thank you so much, man. Thank you so much for coming. Thank you so much.